నాది ఒక ప్రత్యేకమైన హిస్టరీ. చిన్నతనంలో నేను అసలు భోజనం చేయలేదు. పుట్టిన కాడి నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు రైస్ తినలేదు నేను. అంటే మీరు 20 సంవత్సరాల వరకు భోజనం చేయలేదు? అసలు రైస్ తినలేదండి. అంటే ఎప్పుడు పాలే తాగారా? ఎప్పుడు పాలు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు మీకు తెలుసు కాబట్టి పాలు తాగారు. తర్వాత అయినా అన్నం తినాలి. ఈ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక మ్యారేజ్ ప్రపోజల్స్ ముందు అలవాటు చేసుకున్నాను అన్నం. ఎందుకు అన్నం తింటేనే పిల్లలు ఇస్తారని? పిల్లలు ఇస్తారు అని నిజం కూడా అంతే. నిజం కూడా అంతే. మేడం పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే చేశారా? నాకు అన్నం తినను, కేవలం పాలు మాత్రమే తాగుతాను అనేసి. ఈ మధ్యాహ్నం రైస్ అని, ఈవినింగ్ టిఫిన్ తీసుకుని పాలు తాగుతాను. చాలా మంచి విషయం చెప్పారు. అసలుకి 20 సంవత్సరాల వరకు అన్నం తినని ఏకైక ఎమ్మెల్యే మీరు. తర్వాత ఇప్పుడు అసలు పార్టీ అంటే తెలియదు, రాజకీయం అంటే తెలియదు, వాస్తవంగా వ్యాపారమే మీకు తెలుసు. అలాంటప్పుడు మీ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేశారు? 2008లో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు భీమవరంలో అర్బన్ బ్యాంకు ఖాతాదారులు ఆయన ఎందుకు గ్రంథి శ్రీనివాస్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళ నాన్నగారు ఆయన సుమారుగా 40 కోట్ల రూపాయలు పట్టి ఆ రాత్రి తెల్లారి నామినేషన్ అనగా ఆ రాత్రి వీరు చేసిన పొరపాటు పని ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని వీరిని పక్కకు పెట్టడానికి కారణం అదని నాకు తెలిసింది. అయితే మీరు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వైసీపీకి కాకుండా టీడీపీ వైపు ఎందుకు చూశారు? వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎమ్మెల్యే గారు అంటే ప్రతి విషయానికి పర్సంటేజ్లు అడుగుతారు అసలు మీరు అడగట్లేదు. నిజాయితీలో రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చింది నాకు. అంటే మిగతా వాళ్ళంతా నిజాయితీకి లేరంటారా? వాళ్ళు 2వ స్థానం అవ్వచ్చు కదా. అంటే మీరు నిజాయితీలో ముందుంటే వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా నిజాయితీని పక్కన పెడుతున్నారు అని భావిస్తావచ్చా? అసలు దాంట్లో అనుమానం ఎంతమంది ఉంటారు అని నేను క్లియర్గా చెప్పలేను. కానీ ఇంత నిజాయితీ గురించి మాట్లాడే మీరు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే విజయాలు సాధిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టే విజయం సాధిస్తున్నా, దాంట్లో సందేహం. మళ్ళీ డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నారు? అప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు, ఏం చేస్తాం? ప్రజల కోరిక ప్రకారం మనం నడవాలి కదా. అభివృద్ధి కావాలనుకుంటే నాకు ఓటు ఏంటి, డబ్బు గురించి చూడొద్దండి అని మీరు అనొచ్చు కదా. ప్రజలకి 10 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు ఓటు వేయమని నేను ఆశ చూపితే అలాంటే ఇప్పుడు నోట్లు ఇవ్వందుకు ఇవ్వడము, ప్రత్యర్థి ఇచ్చినా కూడా మీరు నేను ఇవ్వను, నా ప్రజలు నా వాళ్ళు నా వైపు ఉన్నారు, నన్ను గెలిపిస్తారని ఎందుకు ధీమాగా ఉండలేకపోతున్నారు? మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ తరహా రాజధాని వస్తుందని ఆశిస్తున్నారా? నేను కళ్ళలో కూడా ఊహించను. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తరహాలో వస్తుంది. ఏ తరహాలో వచ్చినా కూడా మా తరం అయితే చూడదు. అది దాంట్లో నాకైతే ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నుంచి మీకు పిలుపు వస్తే ఆ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను ఇప్పటి వరకు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి రావాలి, ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి రావాలి నేను ఎప్పుడు అనుకోను. నా అదృష్టం ఏంటంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే అయితే ఈ ప్రస్తుతం మీ పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలవలేదు, ఆయన వచ్చి మమ్మల్ని గెలిపించడం ఏంది, వాళ్ళందరినీ గెలిపించలేనోడు మమ్మల్ని ఎందుకు గెలిపించినాడు, అదంతా శుద్ధ అబద్ధము అని భావిస్తుంది. ఆయనకు ఆ యోగం ఉంటే అవుతాడు, యోగం లేకపోతే అవడు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం పైన మీ కామెంట్? ఒక్కొక్కసారి ఆలోచన రహితంగా కూడా ఆయన చేస్తున్నాడు. చెలో కాపు అని పెట్టి తునిలో మరి ఆ రోజు రైలు తగలబెట్టడం అనే కార్యక్రమం చాలా దురదృష్టకరమైన సంఘటన. మరోసారి కూడా కాపులను బీసీ జాబితాలోకి చేర్చని పక్షంలో మరోసారి కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. అలాంటిది ఏమీ లేదు, అంత ఉద్యమం ఏం కూడా జరగదు. ప్రస్తుతం మీ ఇంట్లో కొత్త నోట్లు ఎన్ని ఉన్నాయంటారు? నా జేబులో ఇప్పుడు 2,000 3,000 ఉన్నాయి. 24,000 ఎస్బీ అకౌంట్లో నాకు వచ్చి జీతం డ్రా చేస్తే 24,000 నెలకిస్తాయి. ఇంత వ్యాపారవేత్తగా పేరుగాంచిన మీతో డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బు వస్తుంది కదా. 10 రూపాయలు నా దగ్గర ఉంటే 2 రూపాయలు అప్పు చేసి బినామీలు పెరుగు. మరోసారి గ్రంథి శ్రీనివాసరావు మీరు ప్రత్యర్థి అయితే గెలుస్తామన్న ధీమా మీకుందా? నా జాతకంలో సీటు అనేది అడిగిన తర్వాత ఓటమి అనేది ఉండదు. హాయ్, హలో.
ఈరోజు మనము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాము. భీమవరం అంటేనే అందరికీ చాలా గుర్తు. భీమవరం పక్కనే ఉన్న మొగల్తూరు అందరికీ తెలిసిన స్వగ్రామ ఊరే. ఎందుకంటే మొగల్తూరు వాసే నాడు సినీ రంగాన్ని ఒంటి చేత్తో ఏలాడనిపిస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకు జన్మనిచ్చిన ఆ ఊరంటే అందరికీ సుపరిచితమే. అదే మొగల్తూరు ఈనాడు బాహుబలిగా వెలుగొందుతున్న ప్రభాస్కు సైతం జన్మనిచ్చిన మొగల్తూరు గ్రామం కూడా అదే. ఆ మొగల్తూరుకు అతి సమీపంలో ఉన్నదే భీమవరం. సినిమాలో కూడా మనం చూసి ఉంటాం, భీమవరం బుల్లోడ పాలు కావాలన్న చిత్రంలోని పాటలు కూడా ఎన్నో భీమవరం గురించి కూడా ఉన్నాయి. అంటే ఆ భీమవరానికి అంత ప్రఖ్యాత ఉంది. ఆ భీమవరానికి మనం ఎందుకు వచ్చామనుకుంటే ఈరోజు భీమవరం నియోజకవర్గ ప్రజల మనసులను చూరగొంటూ రాజకీయ అనుభవం లేకపోయినా, అసలు రాజకీయాలకు రావాలన్న కోరిక ఏనాడు లేకపోయినా అనుకోకుండా రాజకీయాలకు వచ్చి 2 పర్యాయాలు తనదైన శైలిలో తన ప్రేమాభిమానాలతో భీమవరం నియోజకవర్గ ప్రజల మనసును చూరగొని 2009లోను 2014లోను 2 సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఎవరో కాదు, భీమవరానికి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు. ఇక్కడ మరో విశేషం ఉంది. పులపర్తి రామాంజనేయులు అంటే ఎవరు గుర్తుపట్టరు, కానీ అదే అంజిబాబు గారంటే అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అంజిబాబు గారంటే మనం ఉన్నాము. ఆయన రాజకీయ జీవిత విశేషాలు, ఆయన అసలు రాజకీయాలకు రావాలని అనుకోకపోయినా ఏ కారణం చేత రాజకీయాలకు వచ్చింది, ప్రస్తుతం ఆ రాజకీయాలను ఎలా ఆకలింపు చేసుకుంటున్నారనే వివరాలు మనం తెలుసుకుంటాం. నమస్కారం ఎమ్మెల్యే. నమస్కారం అండి. ముందుగా మీకు మా తరపున, మా ఐడ్రీమ్ మీడియా తరపున కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భీమవరం అంటేనే అందరికీ ఒక గుర్తు. అంటే రాష్ట్రంలోనే భీమవరం అంటే తెలియని వారు ఎవరు ఉండరు అనమాట. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే రాజకీయాల్లోకి రావాలని మీకైతే ఎప్పుడూ లేదు, అనుకోకుండా వచ్చారు. అవును సార్. వచ్చిన తర్వాత ఈ రాజకీయాలను, ఈ గందరగోళాలంతా ఎలా ఆకలింపు చేసుకుంటున్నారు? అంటే నేను 2009లో ఫస్ట్ నాకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు క్యాకేసి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చే రోజు వరకు కూడా నేను రాజకీయాల్లోకి రావాలని కానీ రాజకీయాలు చేయాలని కానీ ఆలోచన నాకు లేదు. నేను 1981లో కృష్ణా జిల్లా కుర్తివెన్న మండలం చినగోలపాలెం గ్రామం నుంచి వ్యాపారం కోసమని భీమవరం వచ్చి 83లో పర్మనెంట్గా సెటిల్ అవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా నాదైన శైలిలో ప్రత్యేకంగా ఒక రైస్ ఇండస్ట్రీ, ఒక ఫిష్ ట్యాంక్స్ అవి చేసుకుంటూ నా వ్యాపారమే నా ధ్యేయంగా చేసుకున్నాను తప్పితే ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళటం కానీ, ఏ పార్టీకి సపోర్ట్ చేయటం కానీ, ఏ పార్టీ వారితో ఉండటం కానీ నాకు అసలు అలవాటు లేదు. 2019లో అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు 2009లో రాజశేఖర రెడ్డి గారు పిలిచి భీమవరం పులపర్తి అంజిబాబు అని ఉన్నాడు, అతను తీసుకురామని చెప్పి ఆయన అన్నాయిలకు తెలియజేస్తే, వారు కబురు చేస్తే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు లోపల కేకేసి నువ్వేం చేస్తావని అడిగారు. ఇట్లా నేను వ్యాపారం చేసుకుంటాను. 2008లో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మీ మిస్సెస్ని పెట్టాలని అనుకున్నారు, కానీ మీరు వెనక్కి ఎందుకు తీసుకువచ్చారని చెప్పి అడిగారు ఆయన. మా మిస్సెస్ ఆరోగ్యం బాగోక నేను వెనక్కి వచ్చేసానని చెప్పాను. ఇప్పుడు టికెట్ ఇస్తే నువ్వు పోటీ చేస్తావా అని చెప్పి అడిగారు. నేను మీరు ఇస్తే చేస్తానండి, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరంటే నాకు అభిమానం, టికెట్ ఇస్తే చేస్తాను, నాకు ఏమైనా టికెట్ కావాలి, నేను పోటీ చేయాలని కోరికలు మాత్రం లేను, అది మీ ఇష్టం అండి అని చెప్పేసి బయటకు వచ్చాను. దాని తర్వాత మళ్ళా ఆయనతో కానీ ఆయనకి సంబంధించిన నాయకులతో కానీ నా టికెట్ కోసం కానీ నేను ప్రయత్నం కానీ ఏమీ చేయలేదు. ఒక ఫైన్ మార్నింగ్ టీవీలో స్కోర్ వచ్చింది, పేరు లిస్ట్ అనౌన్స్ చేసే దాంట్లో భీమవరానికి పులపర్తి అంజిబాబు కాంగ్రెస్ టికెట్ అని. నేను నా వ్యాపారం కోసం మిల్లికాడికి వెళ్తుంటే టీవీలో స్కోర్ వచ్చిందని చెప్పి స్నేహితులు ఫోన్ చేస్తే అప్పుడు వెనక్కి వచ్చాను.
ఆ రోజు మొదలైంది నా రాజకీయ ప్రస్థానం. ఎలా ఫీల్ అయ్యారు ఒక్కసారిగా? అంటే మీరేం అనుకోలేదు, అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారనే ఆ ఉత్సాహం ఎలా ఉండింది మీలో? యాక్చువల్గా నాకు ఉత్సాహం లేదు. ఎందుకలా? ఎవరైనా టికెట్ల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు, కార్యాలయాల చుట్టూ చొప్పులు అరిగేలా తిరుగుతున్నారు, కానీ మీరు ఏం అనుకోకుండా టికెట్ వచ్చింది. వాస్తవంగా వెంటనే దేవుని దండం పెట్టి, భగవంతుడు ఎందుకు మనల్ని రాజకీయాలకు తీసుకెళ్తున్నావు, ఆయన క్యాకేసి ఎందుకు టికెట్ ఇచ్చాడు, ఇది మనకి అవసరమా అనే ఆలోచన పడ్డాను. కానీ ఆహా, నాకు జీవితంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చారు, ఇది అరుదైన అవకాశం, దీంతో మనం ఎంతో పైకి వెళ్ళాలి, రాజకీయం చేయాలనే ఆలోచన మాత్రం నాకు రాలేదు ఆ రోజు. కనీసం టికెట్ వచ్చినందుకనే ఆనందం లేదు? ఆనందపడలేదు నేను. అంతా ఆఫీస్ కడుగు వెనక్కి తిరిగి వచ్చేస్తే ఆ స్కోర్ చూసి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వందలాది మంది వచ్చేసి సెకండ్స్ ఇచ్చేసి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావటం అనేది మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేయాలంటే జాతీయ పార్టీ అది, అసలు బట్టలు చిరిగిపోతాయి, చెప్పులు అరిగిపోతాయి. అటువంటిది మీకు టికెట్ వచ్చిందంటే అది అదృష్టం అని చెప్పి అందరూ చెబుతుంటే ఆహా నిజమా అనిపించింది. అప్పటి వరకు కూడా నాకు అంత ఆనందం అనిపించలేదు. అంత అసలు అసలు పార్టీ అంటే తెలియదు, రాజకీయం అంటే తెలియదు, వాస్తవంగా వ్యాపారమే మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ వచ్చిందని అంత గొప్పగా ఇతరులు చెప్పేంత వరకు కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు మీ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు ఫోకస్ చేశారు? మీద రాజశేఖర రెడ్డి గారి దృష్టి మీ మీద ఎలా పడింది అంటారు? రాజశేఖర రెడ్డి గారి దృష్టి పడ్డానికి కారణం 2008లో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు భీమవరంలో ఒక సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఎవరు అంటే ఇతనైతే పనికొస్తాడనే దృష్టి పడటం, అది 2009లో నాకు ఉపయోగపడింది. అంటే గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా అప్పటికే, ఆయన కూడా కొద్దిగా బలమైన వ్యక్తిగానే. గ్రంథి శ్రీనివాస్ గారు అప్పటికే శాసనసభ్యుడిగా చేస్తున్నారు. ఆయన బలమైన వ్యక్తే, ఒక సామాజికంగా కూడా బలమైన వ్యక్తే. కాకపోతే ఆయనకి భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 30,000 మంది ఖాతాదారులు నెగిటివ్ అవటం, ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆయనకి బాగోదు అనే రిపోర్ట్ రావడంతో రాజశేఖర రెడ్డి గారు కొత్త క్యాండిడేట్ కోసం ఆలోచన చేయటం, ఆ ఆలోచన చేసినప్పుడు కాపు సామాజిక వర్గంలో ఎవరు ఉన్నారు అని ఆలోచన చేసినప్పుడు సమర్థుడు, మంచివాడు, ఎక్కడ చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి అనే రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్లడంతో రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ బ్యాంకు ఖాతాదారులు ఆయన ఎందుకు గ్రంథి శ్రీనివాస్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? అర్బన్ బ్యాంకు మార్టోరీ విధించారు. మార్టోరీ విధించడం వల్ల 30,000 మంది ఖాతాదారులు తీవ్రంగా నష్టపోయారు. ఆయనకేం సంబంధం? ఆయన ఎందుకు వ్యతిరేకించారు? ఆయనే బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు. వాళ్ళ నాన్నగారు ఆయన 3 దశాబ్దాలు, సుమారుగా 15-20 సంవత్సరాలు వాళ్ళు అర్బన్ బ్యాంక్ మేనేజ్ చేశారు. వారే కారణం అనే ఉద్దేశంలో ఆయన ముఖం చూసి మేము డిపాజిట్లు ఇస్తే అన్యాయం జరిగిందనే ఆలోచనతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి రిపోర్ట్ చూసుకుని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుని వీరిని పక్క పెట్టడానికి కారణం అని అదని నాకు తెలిసింది. మారిటోరియం విధించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అప్పుడు డిపాజిటర్లకి వీరు చేసిన పొరపాటు పని ఏంటంటే, ప్రైవేటు బ్యాంకుల్లో సుమారుగా 40 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి డిపాజిట్లు చేశారు. చార్మినార్ బ్యాంకు, వాసవి బ్యాంకు, ఇటువంటి బ్యాంకుల్లో. ఆ బ్యాంకుల్లోంచి అర్బన్ బ్యాంక్ వాడు డబ్బు పట్టుకెళ్ళి, ఆ డబ్బు తిరిగి రాని పరిస్థితి రావటం వల్ల అది పోయిన డబ్బు కింద బ్యాంకు వాళ్ళు చూపించమని, రిజర్వ్ ఆర్బీఐ చూపించమన్నప్పుడు ఆ బ్యాంకు మ్యాటోరీ విధించవలసిన అవకాశం వచ్చింది. దానికి ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ వేయటానికి అప్పుడున్న ప్రెసిడెంటే కారణం అవుతారు కాబట్టి ఆయన మీద ఆ నింద వచ్చింది. అప్పుడు ప్రెసిడెంట్ గ్రంథి శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్న. గ్రంథి శ్రీనివాస్ గారు కొంతకాలం ప్రెసిడెంట్ చేశారు, గ్రంథి వెంకటేశ్వరరావు గారు కొంతకాలం ప్రెసిడెంట్ చేశారు. దాని గురించి మార్టోరీ విధించడం వల్ల ఆ రిపోర్ట్లన్నీ చూసుకుని రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా ఆయన గెలుపు గుర్రాలే కావాలనే ఆలోచనలో ఉండటంలో మనకి అరుదైన గుర్రాల్లో మీరు వేగంగా ఉన్నారు. అప్పుడు అరుదైన అవకాశం. అయితే పులపర్తి అంజిబాబు గారు అయితే కొద్దిగా వేగంగా పరిగెత్తారు, గెలుపు ఖచ్చితంగా అనేది ఆలోచనలో ఉన్నారు. నాకు టికెట్ వచ్చిన తర్వాత చాలామంది రాజశేఖర రెడ్డి గారికి ఫోన్లు చేసి, వీరు రాజకీయ అనుభవం లేదు, కనీసం ఒక జెండా కూడా ఆయన కట్టించే కార్యకర్త ఆయన దగ్గర లేరు, ఆయన టికెట్ ఇచ్చి మీరు తప్పు చేస్తున్నారని చెప్పి కొంతమంది ఫోన్లు చేసి చెప్పడం కూడా జరిగింది. అప్పుడు వారు మరి ఆయనకున్న రిపోర్టు, ఆయనకున్న నమ్మకం ఏంటో, ఏం అక్కర్లేదు అవన్నీ నేను చూసుకుంటాను అని ఆయన అంటాం, ఆయన మాటకి అన్నట్టుగానే నేను 2009లో 3 జిల్లాలు అత్యధిక మెజార్టీతో గెలిచాను. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ఇంకో 3 జిల్లాల్లో
హైయెస్ట్ మెజారిటీ వచ్చిన వాళ్ళు నేను ఒకరిని. ఎంత మెజార్టీ వచ్చేసారు ఇప్పుడు? 24,000 మెజారిటీ. తొలిసారిగా 24,000 మెజార్టీ మెజారిటీతో గెలిచాను. మీకు పబ్లిక్తో పెద్ద పరిచయాలు కూడా లేవు, మీ వ్యాపారం తప్పితే ఏమి పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే పబ్లిక్తో పరిచయాలు బాగానే ఉండేవి కానీ ఏం పట్టించుకునేవాడిని కదా, ఎవరికి కాంట్రవర్సీగా ఉండేవాడిని తప్పితే అండి. పబ్లిక్తో అందరితో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, అందరితో మంచివాడు అనే పేరు మొదటి నుంచి మనం వ్యవహారం వచ్చిన కానీ ఉండేది. అది నా మంచితనం, ఆ సిన్సియారిటీ అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళటం అనేది నాకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మున్సిపాలిటీకి మీ భార్య గారిని మీ మిస్సెస్ను నిలబెట్టాలనుకున్నప్పుడు ఆరోగ్య కారణాలు అనేది మామూలు కొద్ది రోజులు ఉండిపోతాయి, అంటే రాజకీయాలు మంచి అవకాశం వచ్చిన ఎందుకు నిలబెట్టలేకపోయారు అసలు? నేను ముందు అసలు లేడీస్ని రాజకీయాల్లో తీసుకురావడం ఇంట్రెస్ట్లో ఉన్న మనిషిని కాదు నేను. దానికి వ్యతిరేకిస్తే పెద్దలందరూ వచ్చి లేదు అవకాశం వచ్చింది ఏమైనా కావాలని చెప్పి పట్టుబట్టి వారే బలవంతంగా నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే ఆవిడ ఎప్పుడూ కూడా బయటికి రాని అలవాటు లేని మనిషి వల్ల ఆ రాత్రి తెల్లారి నామినేషన్ అనగా ఆ రాత్రి టెన్షన్ పడిపోయి ఆవిడ ఫిట్స్ కింద వచ్చినాయి. వస్తే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. అప్పుడు డాక్టర్ గారు సలహా ఏమి ఇచ్చారంటే ఇటువంటి మైండ్ ఉన్నవారు రాజకీయాలకు వద్దు, మీకు అంత అవసరం ఏముంది, ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి ఇంత పని చేయవలసిందని చెప్పి డాక్టర్ గారు సలహా చెప్పడంతో నేను డ్రాప్ అయిపోయాను. ఇంత గతంలో గ్రంథి శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు కూడా మున్సిపల్ చైర్మన్గా చేశారు. అంటే అప్పుడు అభివృద్ధితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇవాళ భీమవరం మున్సిపాలిటీ ఒక స్వర్ణయుగంలాగా జరుగుతుంది. యువకుడు, ఉత్సాహవంతుడు, దూరదృష్టి ఉన్న ఒక యువకుడు. ఇంతవరకు భీమవరం మున్సిపాలిటీ పుట్టిన తర్వాత ఇంత చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ అయింది. వాళ్ళ తాతగారు చేసిన తర్వాత మళ్ళీ కొడుకుపూడి గోవిందరావు గారు చైర్మన్ చేశారు, పెద్ద ఆయన మనవడే మళ్ళీ ఆయన పేరు కూడా కొడుకుపూడి గోవిందరావు గారే, చిన్నబాబు అంటారు. ఆయన చైర్మన్గా మంచి మెజార్టీతో గెలిపించాం. వారు వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీ ఒక దూరదృష్టితోటి ఓ భవిష్యత్తు ఎలా ఉండాలనే ఆలోచనతో చక్కగా నడిపిస్తున్నారు. మంచి అభివృద్ధిలో తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం మినిమం 30 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ భీమవరంలో ఎక్కడా లేని అభివృద్ధి అనేది భీమవరం పట్టణంలో జరుగుతుంది. నా ఆలోచన అయితే 2019 వచ్చేసరికి భీమవరం మున్సిపాలిటీలో చేయటానికి ఇంకా పని అనేది వచ్చి కొత్త చైర్మన్ వస్తే ఖాళీగా కూర్చొని కౌలు చెప్పుకోవాలి తప్పితే పని చేయటానికి ఏముండదు అన్నట్లుగా చేస్తున్నాడు ఆయన. దానికి మేము పూర్తి సహకారాన్ని మద్దతుని ఇస్తున్నాను. దాని మీద భీమవరం పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఏడాదికి 20 కోట్ల పనులు చేస్తున్నారంటే ఇప్పుడు మీ భీమవరం మున్సిపాలిటీ ఖజానా ఎంత ఉన్నట్లు? ఆదాయం బాగా ఉందండి. ఆదాయ వనరులు ఏమున్నాయంటారు? ఆదాయ వనరులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆక్వా హబ్ కింద తయారైంది, ఎడ్యుకేషన్ హబ్ కింద తయారైంది. ఈ భీమవరానికి ఒక చరిత్ర ఉందండి. భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి వారి టెంపుల్ ఉంది ఇక్కడ. అలాగే అమ్మలగా అన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను పేరు పొందిన తల్లి మావుళ్ళమ్మ వారు. 130 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న రూపాంతర దేవాలయం భీమవరం పట్టణంలో ఉంది. ఇటువంటి పట్టణానికి మరి ఖచ్చితంగా దీనికి నవ్యాంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భీమవరం పట్టణం బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణం ఏదంటే ఈ కొత్త రాష్ట్రంలో భీమవరం అని చెప్పి నా ఆశ, నా ఆలోచన కూడా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీలు అంటే చూస్తుంటే రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీని చాలా ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటారు. అంటే ఇప్పటికే చాలా అవార్డులు కూడా వచ్చాయి. శానిటేషన్ విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా తాడిపత్రి మున్సిపాలిటీ అంటే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. అంటే ఆ తరహా అభివృద్ధిని సాధించాలనుకుంటున్నారా? ఎప్పుడైనా మీరు కూడా అవార్డులు తీసుకోవాలనే ఆలోచన ఉంది ఒక ఎమ్మెల్యేగా? ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలి. మున్సిపాలిటీ బెస్ట్ మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ని అవార్డు తీసుకోవాలనే ఆలోచన నడుస్తున్నాం. మొన్ననే కొత్తగా కమిషనర్ గారు కూడా తీసుకొచ్చాం. ఆయన వచ్చిన తర్వాత శానిటేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇంతవరకు భీమవరపట్నంలో శానిటేషన్ విషయంలో ఇంత శ్రద్ధ ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు ఈ కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్డు మీద చెత్త వేయకూడదు, చెత్త వేస్తే ఫైన్ కూడా వేయాలని చెప్పి ఆలోచనలోకి వస్తున్నాం. భవిష్యత్తులో ఒక పరిశుభ్రమైన, ఒక పచ్చని, ఒక అందమైన భీమవరంగా తయారు చెప్పే ఆలోచన కోసం నా మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి భీమవరాన్ని బెస్ట్ భీమవరంగా తయారు చేయాలని చెప్పి ఆశ. అంటే భీమవరం మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, అంతా బాగుంది. సంవత్సరానికి 20 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నాం అభివృద్ధికి అంటున్నారు. అయితే దశాబ్ద కాలంగా కలగానే మిగిలిపోతున్న డంపింగ్ యార్డు పరిస్థితి ఏమంటారు? అది డంపింగ్ యార్డు దురదృష్టకరం ఏంటంటే
డంపింగ్ యార్డ్ శాంక్షన్ అయ్యి అమౌంట్ ల్యాండ్ ఓనర్ కట్టేసిన తర్వాత కొంతమంది కావాలని చెప్పి ఆ ల్యాండ్ ఓనర్ రెచ్చగొట్టి కోర్టుకు పంపించారు. అది కోర్టులోకి వెళ్ళి అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం వల్ల డంపింగ్ యార్డ్ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి డంపింగ్ యార్డ్ కోసం ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. ఈ ఆలోచనలు ఖచ్చితంగా త్వరలో ఆ డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం చేయడానికి ఆలోచనలు మా మదిలో ఉన్నాయి. దానికోసం ఇప్పుడు కొత్త సిస్టమ్స్ ప్రకారం ఈ వేస్ట్ చెత్తని అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఉండకోకుండా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. డంపింగ్ యార్డ్కి ఇప్పుడే స్థల సేకరణ చేశారా? స్థల సేకరణ చేసింది, ఆల్రెడీ డబ్బు కట్టేసిన స్థల సేకరణ ఉంది. ఇంకో కొత్త వాటికి కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. ఇంకొక శుభ పరిణామం ఏంటంటే భీమవరం మున్సిపాలిటీలో అప్పట్లో గౌరవ రాజశేఖర రెడ్డి గారు 82 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు నర్సాపురం, భీమవరం, ఉండి, పాలకొల్లులో ఆ రోజుల్లో ఎంత ల్యాండ్ దొరికితే అంత ల్యాండ్ ఫుల్ చేయమని చెప్పి అప్పుడున్న శాసనసభ్యులకు తెలియజేస్తే మా భీమవరంలో 82 ఎకరాలే చేయగలిగారు. ఆ 82 ఎకరాలు మొన్ననే 8 కోట్లు ఖర్చు పెట్టి ఫిల్ చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లో భీమవరం పట్టణానికి 9,500 ఇల్లు శాంక్షన్ చేయించాను. ఒక వెస్ట్ గోదావరికి 22,000 ఇల్లు శాంక్షన్ అయితే ప్రత్యేకంగా భీమవరానికి 9,500 ఇల్లు శాంక్షన్ తీసుకొచ్చాను నేను. దానివలన ఇక్కడ భీమవరంలో నివసించే పేదవారి అందరికీ, ఇల్లు లేని వారు అందరికీ కూడా ఇల్లు ఇచ్చే అవకాశం కలగటానికి ఆ స్థలం ఉపయోగపడింది. బహుశా ఈ నెలలో కానీ రేపు నెలలో కానీ ముఖ్యమంత్రి గారిని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పేదవారికి G+5 అందమైన అపార్ట్మెంట్లు కట్టి మనం ఇంట్లో ఎలా ఉంటున్నామో పేదవారు కూడా అలా ఉండాలనే ఆశతోటి ఉన్నాను. అది ఖచ్చితంగా ఆ కళ నెరవేరుతుంది. భీమవరం ప్రజలు అదృష్టవంతులు అవుతారని నా నమ్మకం. ఇప్పుడు మీరే అన్నారు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం 82 ఎకరాలు ఇచ్చారు, అది రాజశేఖర రెడ్డి గారి ఘనత అంటున్నారు. డెఫినెట్గా అక్కడ ఇప్పుడు G+5 కడతాము, ఒక అందమైన సిటీగా తెలిసిన పేదలకంతా ఇల్లు ఇస్తామంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిపిస్తామంటున్నారు. అంటే స్థలం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఇల్లు కట్టించేది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ ప్రాంతానికి కానీ ఆ కాంప్లెక్స్కి కానీ ఎవరు పేరు పెడతారు? ఇద్దరు పుణ్యాత్ములు అవుతారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పుణ్యాత్ములు అవుతారు, చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ములు అవుతారు. ఎవరైతే మంచి కార్యక్రమం చేస్తారో వాళ్ళ పార్టీ రహితంగా వారికి మనం చేతులు ఎత్తి దండం పెట్టాలి. బాబు రాజుల కాలనీ అని పెడతారు, చంద్రబాబు నాయుడు కాలనీ అని పెడతారు? అట్లా అని కాదు, అప్పుడు పరిస్థితి బట్టి అప్పుడు కాలాన్ని బట్టి చేసే వీలు ఉంటుంది. మాకు ఆ సైట్ రావడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దాంట్లో సందేహం లేదు. మళ్ళీ అంత విలువైన సైటు, ఈరోజు కోట్ల విలువ చేసే సైట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఇచ్చారు. ఇప్పుడు ఇల్లులు కడతారు, స్థలం ఉంది, స్థలం ఉంటేనే ఇల్లు కట్టగలం, లేకపోతే ఇల్లు కట్టలేము. కానీ ఇల్లులు కడతారు, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఇల్లు కడతారు. అవునండి. అంటే ఆ రోజు పరిస్థితి అంటే ఎలా ఉంటుంది? అంటే ఎవరికి ఆ క్రెడిట్ ఇస్తారు మీరు? ఎవరికి క్రెడిట్ అంటే స్థలదాతగా చరిత్రలో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోతారు. పేదవాడికి గృహం ఇచ్చిన చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అలా నిలిచిపోతారు. ఎన్నికలలో 2019 ఎన్నికల్లో తిరిగి మీకు టీడీపీ నుంచి టికెట్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఆ స్థలం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఏమని మాట్లాడతారు? ఇదే చెప్తాను నేను. ఎప్పుడు కూడా ఏ పార్టీతో మాట్లాడినా కూడా గతాన్ని మర్చిపోయే మనస్తత్వం కాదు నాకు. గతంలో ఎవరు మంచి కార్యక్రమం చేసినా పార్టీ రహితంగా వారిని మెచ్చుకునే అలవాటు నాకు ఉంది. ఖచ్చితంగా ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా మాట్లాడతాం. గతాన్ని మర్చిపోనంటున్న మీరు 2009 ఎన్నికల్లో మీరు అనుకోకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చారు. అయితే ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టారు, వైసీపీ. అయితే మీరు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వైసీపీకి కాకుండా టీడీపీ వైపు ఎందుకు చూశారు? వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నేను రాజకీయాలు విరమించేసుకోవాలనుకున్నాను. ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసేసి, ఇంకా మనల్ని ఇంత అభిమానించి ఇంత డెవలప్ చేయాలనే ఆలోచనతో వచ్చిన నాయకుడు మరణించిన తర్వాత మనం ఈ కొత్తగా రాజకీయాలు వచ్చి మనం మన్నలేము అనే ఆలోచనతో నేను చాలా మనస్తాపం చెంది రాజకీయాలు విరమించాలనుకున్నాను. అనుకోకుండా
రోసయ్య గారు ముఖ్యమంత్రి అవటం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, అలాగే జగన్ గారు సీన్లోకి వచ్చి వారు ప్రత్యేక పార్టీ పెట్టడం, ఇవన్నీ నేను కరెక్ట్గా జీర్ణించుకోలేక 2014 వచ్చేసరికి రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. నేను రెండోసారి కూడా మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని కానీ ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన నా మనసులో అయితే ఎక్కడా లేదు. ఒకసారి అవకాశం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఈ 5 సంవత్సరాలు చేసేసి మనం రాజకీయాలు దూరంగా ఉండాలని అనుకున్నాను. అనుకోకుండా మళ్ళీ మలుపు జరిగింది. అదేం మలుపు అంటే మా ఇయ్యంకుడు గంటా శ్రీనివాసరావు గారు ఇయ్యంకుడు అవటం, వారు తెలుగుదేశంలోకి వెళ్ళటం, వారు వద్దు మానవద్దు రాజకీయాల్లో ఈసారి కూడా అవకాశం చూద్దాం అని ఆయన ప్రోత్సహించడంతో మళ్ళీ నేను చంద్రబాబు గారు పిలిచి టికెట్ ఇస్తానంటే ఎస్ అన్నాను. లేకపోతే నాకు అయితే తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఇంకా పోటీ చేయాలనే ఆలోచన మాత్రం నాకు లేదు. అది అనుకోకుండా మళ్ళీ నాకు మా బిడ్డకి వివాహం జరగటం. జరిగింది మీ బిడ్డకి, మీ కుమార్తెకి వివాహం? మా కుమారుడు, మీ కుమారుడికి గంటా శ్రీనివాసరావు గారి కుమార్తెను చేసుకున్నారు. కుమార్తెను చేసుకున్నాం. ఎప్పుడు సార్? 2012లో వివాహం. అంటే అది మీకు కలిసి వచ్చింది, అంటే మళ్ళా మీరు రాజకీయ కొనసాగింపుకు ఆ వివాహం మీకు దోహదపడింది. కరెక్ట్. అంటే ఈరోజు మీరు టీడీపీలో వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆ క్రెడిట్ గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాస వల్ల 2009 క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారిది, 2014 క్రెడిట్ గంటా శ్రీనివాసరావు. ఖచ్చితంగా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. గంటా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ వచ్చిన వాళ్ళే, ఆయన కాంగ్రెస్. గంటా శ్రీనివాసరావు గారు ఫౌండర్గా తెలుగుదేశం, ఆయన మీకు కాంగ్రెస్కి మంచి అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఉండేది, అసలు డౌట్ లేదు. ఇలా కూడా మీరు రాజకీయాలు వద్దు వద్దు అంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అలా అలా ముందుకు తోసుకొస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో? నాకు చదువుకునే రోజుల్లో నాగార్జున సాగర్లో మా బ్రదర్ ఇంజనీర్ చేస్తుండగా నేను ఒక 6 నెలలు అక్కడ చదువుకున్నాను. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ చూసిన తర్వాత ఆ నెహ్రూ గారు కట్టిన కట్టడాలు, ఆ నెహ్రూ గారు వచ్చినప్పుడు ఇచ్చే విడిదికి ఆ గెస్ట్ హౌస్ అవి చూసి, అక్కడ నెహ్రూ గారి జీవిత చరిత్ర పుస్తకాలు అవి కూడా చూసి ఉన్న లైబ్రరీలో. ఈ దేశం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ నెహ్రూ గారు చేసే సేవలకి నేను చాలా ఈ దేశానికి ఈ పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెసే కారణం, ఇటువంటి డ్యాములు కట్టారంటే కాంగ్రెసే కారణం అని కాంగ్రెస్ అంటే అభిమానంగా ఉండేవాడు నేను. కానీ అటువంటి అభిమానం మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు వచ్చి ఎరగదీసిన తర్వాత వారి కుటుంబం మీద ఉన్న ఎనలేని ప్రేమ ఒక్కసారి విషము కడివిడికి పాలలో ఒక విషపు వేసినంత పని అయిపోయింది నా జీవితం. రాష్ట్ర విభజన మిమ్మల్ని బాధించింది, చాలా బాధించింది. ఆవిడ సోనియా గాంధీ గారు చేసిన చారిత్రాత్మక తప్పు విధానం వల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం విడిపోయి. ఎందుకు నష్టపోయామంటే ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అటువంటి మహానగరాన్ని అభివృద్ధి పరుచుకుంటాకి ఆంధ్ర రాష్ట్రంలో మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా భాగస్వామి. కూలి పని చేసుకునేవాడు, తాపీ పని చేసుకునేవాడు, వడ్రంగి పని చేసుకునేవాడు, ఇస్త్రీ పని చేసుకునేవాడు కూడా హైదరాబాద్ అభివృద్ధికి భాగస్వామి. అలా అభివృద్ధి చేసిన మహానగరాన్ని మీకు లేదు వెళ్ళిపోమంటే ఎంత నష్టపోయామంటే అంత తీవ్రంగా నష్టపోయాం. అదృష్టం ఏంటంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మళ్ళీ రావటం, ఆయన అనుభవంతో మరలా రాజధాని ఏర్పరచుకునే పరిస్థితి తీసుకురావటం, మళ్ళీ ఈ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొస్తాడనే ధైర్యం, నమ్మకం, ఆయన అనుభవం మీద, ఆయన మీద విశ్వాసంతో మేము నడుస్తున్నాం. అంటే మీరు అంటున్నట్లుగా హైదరాబాద్ తరహా రాజధాని వస్తుందని ఆశిస్తున్నారా? అసలు నేను కళ్ళలో కూడా ఊహించను. అటువంటి రాజధాని వచ్చే అవకాశం ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ తరహాలో వస్తుంది, ఏ తరహాలో వచ్చినా కూడా హైదరాబాద్ వాతావరణం కానీ, ఆ సాయిల్స్ కానీ, ఆ సిస్టమ్ కానీ భారతదేశంలో ఎక్కడా లేదు. బాహుబలి సినిమా చూశారు మీరు? ఇవాళ కూడా హైదరాబాద్లో ఒక 15-20 కిలోమీటర్లు వెళ్తే ₹1,00,000 ఎకరం పొలం దొరుకుద్ది. అట్లా భారతదేశంలో ఎక్కడ అంత ల్యాండ్ దొరకదు. ఆ దొరికిన ల్యాండ్లో సాయిల్స్ G+10, G+32 బహుళ అంతస్తులు కట్టే సాయిల్స్, చక్కని వాతావరణం, అటువంటి సిస్టమ్ ఉన్న
మహాపట్టణం ఒక్క భారతదేశంలో హైదరాబాద్ అని నా నమ్మకం. అటువంటి పట్టణం మేము మాది కాదనే బాధ ఈ రోజుకి నాకు. హైదరాబాద్ వెళ్ళిన రోజల్లా కూడా ఆ రోజు కనీసం 10 నిమిషాలన్నా నేను బాధపడతాను, ఈ మహానగరం మనకు కాకుండా పోయిందా అని. అటువంటి పట్టణం లేకపోవటానికి కారణం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆ తప్పు అలా మిగిలిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు రియల్ ఎస్టేటర్ అంట కదా, మీరు రియల్ ఎస్టేట్ పెద్దగా చేయలేదు, ఊరికి కొంచెం. అంటే మీకు హైదరాబాద్ లాంటి మహానగరంలో బహుళ అంతస్తులు ఏమైనా ఉన్నాయా మీకు? లేవండి, అసలు ఏం కట్టించలేదు. అంత ఇష్టపడిన మహానగరంలో ఒక ఇల్లు కట్టి పెద్ద ఒక ప్లాటే, ఒక అపార్ట్మెంట్ ఉండేది అంతే తప్పితే. ఎక్కడ ఉంది సార్ అపార్ట్మెంట్? నాది యూసఫ్గూడలో ఉంది. ఇప్పుడు మళ్ళీ విడిపోయింది కదా, ఏమైనా అమ్మేస్తున్నారా అలాగే పెట్టుకున్నారా? అలాగే ఉందండి. అంటే మహానగరంలో మనం లేకపోయినా మన ఇల్లు అయితే ఉండాలి. మీరు బాహుబలి సినిమా చూసారా? బాహుబలి సినిమా చూడలేదు కానీ చెప్పారు. సినిమా చూడడం తక్కువ అసలు నేను. సినిమా చూడలేదు. అదే బాహుబలి సినిమాలో అయితే మహేష్మతి రాజ్యాన్ని చూపిస్తారనమాట, కోట గోడలు అవి ఇవన్నీ. ఆ తరహా నిర్మిస్తారంటుంటే మీరు ఇంకా హైదరాబాద్ మహానగరంలోనే ఉంటే ఎట్లండి? మహేష్మతి లాంటి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహేష్మతి తరహా రాజధాని నిర్మిస్తారని రాజమౌళిని పిలిపించి అంత స్కెచ్లు అంతా వేస్తుంటే మీరు ఇంకా పాతకాలంలో ఉన్న హైదరాబాద్ కంటే గొప్ప నగరాన్ని నిర్మించిన అటువంటి వాతావరణం, అటువంటి సిస్టమ్ ఇంకెక్కడ రాదండి. అది మెయిన్. ఇవాళ మార్చి దాటిందంటే విజయవాడ ఏ ప్రాంతంలో మీలాంటి హైదరాబాద్ కానీ బెంగళూరులో ఉండేవాళ్ళు ఒక్కరోజు కూడా ఉండలేరు అక్కడ. మేము ఇక్కడ పల్లెటూరులో ఇక్కడ అలవాటు పడి ఇక్కడ ఎండకి వానకి తడిసి అలవాటు పడేవాళ్ళం తప్పితే ఈ ఒక్కబోతకి ఈ సిస్టమ్స్కి హైదరాబాద్ కానీ బెంగళూరు లాంటివి ఉండేవాళ్ళు ఇక్కడ నివసించలేరు. అటువంటి వాతావరణం ఒక హైదరాబాద్గా ఉంది. అటువంటి వాతావరణం ఇవాళ అమరావతి నిర్మించిన ఆ వాతావరణాన్ని మనం తీసుకురాలేం. ఆ అందమైన భవంతులు నిర్మించగలుగుతాం కాబట్టి ప్రకృతిని మనం తీసుకురాలేం కదండి. మహేష్మతి లాంటి రాజధానిని అంటే మీ తరం కానీ ఇప్పటి తరం చూడగలుగుతుందంటారా? మా తరం అయితే చూడదు. అది దాంట్లో నాకైతే ఆ నమ్మకం ఉంది. మేము చూడలేము. మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమైనా చూస్తారేమో, మరి చూస్తారన్న నమ్మకం మీకుందా? ఉందండి. ఎలా ఉందంటారు? ఎంత అభివృద్ధి చెందుతుంది కదా. అసలు ఇదే కాకుండా భారతదేశమే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో బుద్ధుడు విగ్రహం తప్పితే ఇక ఏమీ లేదు. ఎలా ప్రారంభిస్తారంటారు? ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక అనుభవమైన సాహసోపేతమైన పని ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ అనే సిస్టమ్ పెట్టి 34,000 ఎకరాలు ఆ ల్యాండ్ ఫుల్ చేయటం వల్ల అది సాధ్యపడుతుంది. అదే మనం డెవలప్ చేయాలంటే అది సాధ్యపడేది కాదు. ఆయన ఆలోచన కూడా ప్రతి బిల్డింగ్ మనమే కట్టాలని ఆలోచన కాదు. డెవలప్మెంట్కి ఇచ్చి ఒక 30%, 40% వాళ్ళకి ఇచ్చి 60% మనం తీసుకుని డెవలప్ చేసినట్లయితే మహానగరం ఏర్పడుతుందనే ఆలోచనలు, మంచి ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. అది కరెక్ట్ పద్ధతి అంటారా? డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళకి 30-40% ఇచ్చేసి మిగతాది ఇలా చేసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే మన పరిస్థితిలో మనం కుర్చీ లేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా అంతకన్నా మార్గం ఏముంది? కూర్చోవడానికి కుర్చీ లేనప్పుడు 10 ఏళ్ల పాటు రాజధానిగా మనకు ఉంది కదా హైదరాబాదు. అక్కడ నుంచి అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏముందంటారు? 10 ఏళ్ళ తర్వాతైనా వెళ్ళి మళ్ళీ 10 ఏళ్ళు అక్కడ అభివృద్ధి పరిచి మన ఆఫీసులో డెవలప్ చేసుకుని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చేసి మళ్ళీ నష్టపోయేదానికంటే అది మొదట్లోనే వచ్చేస్తే మంచిదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే లేట్ చేయకుండా ఈ 10 ఏళ్ళు మన ప్రాంతాన్నే, మన రాజధానినే, మన అసెంబ్లీనే, మన సెక్రటరియట్ని మనం డెవలప్ చేసుకుంటే అభివృద్ధి చెందామని ఆలోచనతో ఆయన ముందుకు వచ్చారు. నిజంగా ఇంకో 10 ఏళ్ళు ఉన్న మాట వాస్తవం, మాకు అక్కడ రైటు. కానీ ఇంకో 15 ఏళ్ళు మళ్ళీ వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ఆలోచనతో వారు ఆ కార్యక్రమం చేశారు. అన్నీ కూడా తాత్కాలిక భవనాలే అంటారు. సచివాలయం కావచ్చు, సెక్రటరీ, అన్నీ కూడా తాత్కాలిక భవనాలే, మళ్ళా శాశ్వత భవనాలు మళ్ళీ నిర్మిస్తామంటున్నారు కదా. అంటే ఈ తాత్కాలిక భవనాల్లో పాలన చేసే బదులు 10 ఏళ్ల పాటు అక్కడే ఉండే అంతలోపు ఇక్కడ అభివృద్ధి చేసుకున్న తర్వాత ఉద్యోగస్తులందరినీ కూడా ఇక్కడికి పిలిపించుంటే బాగుండేది కదా. తాత్కాలిక భవనం అని పేరే కానీ అక్కడికి వచ్చే వాళ్ళందరూ పర్మనెంట్ ఉద్యోగస్తుని హైదరాబాద్లో 10 ఏళ్ళు అక్కడ ఉంచేదానికంటే మన దగ్గర 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 36 సంవత్సరాలు పనిచేసే ఉద్యోగస్తుని మన దగ్గర పెట్టుకుంటే మన కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ పర్మనెంట్ అలవాటు చేయాలి అనే ఆలోచనతో బిల్డింగ్స్ టెంపరీ అవ్వచ్చు, పరిపాలన పర్మనెంట్ అవుతుంది. కాబట్టి అది ఆలోచన మంచిదే అనిపిస్తుంది నాకు కూడా. రాష్ట్ర విభజన వల్ల నష్టమంతా కూడా రాయలసీమ వాసులకి తప్పితే మీ ఉభయ గోదావరి జిల్లాలకు కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలకు కావచ్చు, మొత్తం ఉత్తరాంధ్రకి కావచ్చు, అది నష్టం ఉందంటారా?
నష్టమంతా రాయలసీమ కంటే కూడా తీర ప్రాంతానికి ఎక్కువ నష్టం జరిగింది. ఎలా ఉందంటారు తీర ప్రాంతానికి? బాగున్నారు, నీళ్లున్నాయి, గోదావరి నీళ్లున్నాయి, పుష్కలంగా అందరినీ కూడా దీవిస్తుంది. రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలోనే పెడుతున్నారు. మొత్తం అభివృద్ధి అంతా ఇక్కడే ఉంది. చారిత్రాత్మక తప్పిదం అనేది మరొకసారి జరుగుతోంది అని ప్రజలు అంటున్నారు. గతంలో ఎప్పుడైతే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ కాకుండా కేంద్రీకరణ చేశారో, హైదరాబాద్కే పరిమితం చేశారో, అందువల్లే ఈరోజు మనము మొండి చేతులతో బయటకు వచ్చాం. తరువాత కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అభివృద్ధి అంతా కూడా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలోనే జరుగుతుంది, అమరావతి మధ్యలోనే జరుగుతుంది అనేది ఉంది. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. తీర ప్రాంతం తీవ్రంగా నష్టపోయాం. ఎందుకంటే ఇక్కడ 10 ఎకరాలు రైతు కూడా ఉన్న 10 ఎకరాల్లో 8 ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇవాళ హైదరాబాద్ మహానగరం ఇక్కడ లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి వచ్చి ఆయన ఇక్కడ ఏం చేసుకోలేని స్థితిలో ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎకరం ₹1,00,000 అమ్మింది, ఇక్కడ ఎకరం ₹1,00,00,000 అయింది. మళ్ళీ వచ్చి ఒక ఎకరం కొనుక్కుని ఇక్కడ జీవించే పరిస్థితి లేకుండా పోయింది. డబ్బులుంది, వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం డబ్బుతో ఆస్తి రాదుగా. డబ్బుతోటి ఆస్తి డబ్బే. అంటే రైతుకి భూమి ఉంటేనే మంచిది. రైతు అన్నిటికంటే ఎక్కువ ప్రేమగా చూసేదని భూమిని చూస్తాడు, డబ్బుని చూడడు. ఆ భూమి అంటే అంత మమకారం. ఆ భూమి కోసం దాని మీద ₹1 ఆదాయం రాకపోయినా జీవితాంతం ఆ మట్టి పిసుకుంటూ అలా బతకడానికి సంతోషపడతాడు తప్పితే ఆస్తి లేదని అడ్జస్ట్ అవ్వటం రైతు వల్ల అవ్వదు. అలా ఉండబట్టే మనం ఇంకా ఆహారం తినగలుగుతున్నాం, లేకపోతే మనకు ఆహారమే దొరకదు. ఓకే, మీరు చెప్తున్నది రైతుకు భూమి ఉంటేనే ఏమైనా చేసుకోగలడు, డబ్బు ఉన్నా ఏమి చేయలేడు. అలాంటి తరుణంలో అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి భూములు 34,000 ఎకరాలు మొత్తం కూడా రైతుల నుంచే డబ్బులు ఇచ్చేసి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏమిటంటారు? అంటే ఆ రైతులకి నిజంగా వాస్తవంగా అయితే కష్టపడి పనిచేసే రైతు భూమి గవర్నమెంట్కి ఎంత డబ్బు ఇచ్చి తీసుకున్నా కూడా రైతు నష్టపోయినట్టే. కానీ ఆ రైతు త్యాగం చేశాడు. మన రాష్ట్రం విడిపోయింది, మళ్ళీ అటువంటి రాజధాని కట్టుకోవాలి, మనం త్యాగం చేయకపోతే ఇది రాదని రైతు త్యాగం చేయటమే. రైతు పర్సనల్గా అయితే ఖచ్చితంగా నష్టపోయాడు, దాంట్లో సందేహం లేదు. ఎంత కాన్ఫిడెన్సేషన్ ఇచ్చినా రైతు నష్టపోయినట్టే, దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ భవిష్యత్తులో ఆ రైతులు త్యాగాలు చేసిన త్యాగ ఫలితం ఏముంటుందంటారు? వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడుతుందని ఆశపడతారు. ఎటువంటి ఉపయోగం అంటారు? అమరావతిలో ఒక బిల్డింగు వ్యాల్యూ కలిగిన బిల్డింగ్లో ఒక షేరు ఆ రైతుకు వచ్చిందనుకో, ఆ బిడ్డ ఏ ఉద్యోగానికి వెళ్ళినా నెల వచ్చేటప్పటికి మంత్లీ రెంట్స్ అని అవన్నీ వచ్చి కొంత ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు జనరేషన్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడుకోకుండా ఎక్కువ వ్యాపారాల మీద ఆధారపడుతున్నారు కాబట్టి కొంతవరకు మేలు జరగచ్చు. ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు రైతుకి ఆస్తి లేకపోతే చాలా బాధపడతాడు, ఉంటేనే ఏదో మట్టి పిసుక్కోవాలని ఇది చేస్తాడు. అలాంటప్పుడు ఇప్పుడు మట్టి పిసుక్కుంటే కూడా లేకోకుండా చేశారు కదా అమరావతిలో రైతులను. దానికి కాన్ఫర్మేషన్గా మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని. ఎన్ని కోట్లు ఇస్తే రైతులకు? మనకి 34,000 ఎకరాలు రైతులు భూమి డెవలప్మెంట్కి వెళ్ళిపోయింది, అది వాస్తవం. ఆ 34,000 ఎకరాలు కవర్ చేయడం కోసం మనకి పోలవరం అనే మహాప్రాజెక్టుని నిర్మిస్తున్నాం. దానివలన ఆంధ్ర రాష్ట్రంలో కరువు అనేది ఉండదు. పోలవరం వచ్చినట్లయితే మనకు కరువే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా కరువు వస్తే ఆ సంవత్సరం కరువు కోసం వాడి సంవత్సరం సరిపడా ఆహార ధాన్యాలు మనం ఇచ్చే స్థితికి వస్తాం. అటువంటి పోలవరాన్ని ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం వల్ల ఇవాళ కొంతవరకు కూడా పోలవరం వల్ల మేలు జరుగుద్దనే నమ్మకంతో మేము ఉన్నాం. మీరేమో రాజశేఖర రెడ్డి గారు నేరుగా నన్ను పిలిపించి టికెట్ ఇస్తామన్నారంటున్నారు. అయితే ఆ రోజు మీరు చెప్పినట్లనే గ్రంథి శ్రీనివాస్ గారి మీద రిపోర్ట్ సరిగ్గా లేకపోవడము, కొద్దిగా గుడ్విల్ లేకపోవడంతో ఎవరికైతే ఇవ్వాలి, అయితే కాపులకే ఇవ్వాలి, అక్కడ రాజులకు టికెట్ ఇవ్వాలని ఆ రోజు పోరుబాటు జరిగింది. చాలామంది కూడా హైదరాబాద్ వెళ్ళారు, రాజులకు ఇవ్వాలి, ఎందుకంటే 2 సామాజిక వర్గాలు ఇక్కడ బలంగా ఉన్నాయి, ఇటు రాజులు ఇటు కాపులు. రాజులకు ఇవ్వాలన్నా లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కాపులకే ఇవ్వాలాడ టికెట్ అని రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టారు. ఆ సమయంలో ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం అంటే రాజు సామాజిక వర్గానికి చెందిన వారే మీ పేరుని ప్రపోజ్ చేశారు, వాళ్ళ ప్రపోజల్ మేరకే మీకు టికెట్ వచ్చింది అంటారు. అదెంతవరకు వాస్తవం అంటారు? అట్లా అని కాదు, మాకు ప్రసాద్ అనే కంపెనీ వారికి మంచి స్నేహం, వాళ్ళతోటి మంచి అనుబంధం ఉన్నమాట కరెక్టేను. వాడు ప్రపోజల్ అని కదా, రాజశేఖర రెడ్డి గారు 2004లో టికెట్లు ఇచ్చే విషయంలో
పూర్తిగా ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ తీసుకుని సర్వే చేసుకుని ఎవరైతే గెలుస్తారో వాళ్ళ కోసమే ఎక్కడున్నా సరే మారుమూలన్నా సరే పట్టుకొచ్చి అతనికి టికెట్ ఇచ్చి గెలిపించాలనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకుంటాం వల్ల మనకు అవకాశం వచ్చింది. అంటే దీంట్లో ప్రసాద్ కన్స్ట్రక్షన్ వాళ్ళ సహకారం ఉంది సహకారం ఉందా? ఉంది ఉన్నంత మాత్రాన మన దగ్గర లేకపోతే ఆయన సహకారం ఉపయోగపడదు కదా. అంటే మీరు భాగస్వామిలా ప్రసాద్ కన్స్ట్రక్షన్స్లో, కానీ ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా ఉందంట కదా మీకు? మల్టీప్లెక్స్లో ప్రసాద్ కంపెనీ వారు మేము భాగస్వాము, వాళ్ళు చేసే కాంట్రాక్ట్లో మాకు పార్ట్నర్షిప్ లేదు. మల్టీప్లెక్స్ మాత్రమే. మల్టీప్లెక్స్లో మాత్రం వారు మేము కలిసి భాగస్వాము. అంటే టికెట్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పించడంలో ఘనత కూడా ప్రసాద్ వాళ్ళది ఉందంటారు. ప్రసాదాలు సహకారం ఉంది. సహకారం ఉంది అంటే ఎన్నికలు ఇప్పటికీ వాళ్ళ సహకారం ఉందంటారు రాజకీయంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇప్పించి సహకరించిన వాళ్ళు అసలు జనరల్గా రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్గా ఉండరు. ప్రసాద్ కంపెనీ వాళ్ళ వ్యాపారం వాళ్ళకి మనతో చనువుగా ఉండటం వల్ల ఒక మాట మాట్లాడుంటారేమో కానీ వారు అసలు ఎవరి గురించి రాజకీయాల్లోకి రారు, రాజకీయాల గురించి పెద్ద పట్టించుకోరు. వాళ్ళు ఎంత వ్యాపారమే మెయిన్. అంటే మీ తండ్రి తాతగారు కూడా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మా తాతగారు అమ్మ తండ్రి కృష్ణా జిల్లా పెడన కాన్స్టిట్యూషన్లో మల్లేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు గతంలో. పోటీ చేశారు. ఏం పేరండి? ఎర్రంశెట్టి కృష్ణమూర్తి గారు. ఎర్రంశెట్టి కృష్ణమూర్తి. ఆయన పిసిసి మెంబర్గా కూడా ఉండేవారు. గెలిచారా? ఓడిపోయారు. ఆ రోజుల్లో 1500 ఓట్లలో ఓడిపోయారు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. మా తాతగారు పొలిటికల్ ఫ్యామిలీ. మా ఫాదర్ టైప్ అయితే మా తాతగారు కానీ మా తండ్రి గారు కానీ రాజకీయాల్లో లేరు. మా మదర్ టైప్ అయితే మదర్ వైపు అయితే రాజకీయాల్లో ఉన్నారు. మీ తరం నుంచే రాజకీయాలు స్టార్ట్ అయినాయంటారు? అవును. కృష్ణా జిల్లాలో అంటే మొత్తం మీ స్వగ్రామం కృష్ణా జిల్లా అన్నారు కదా. అంటే మీ తండ్రి గారు ఏం చేసేవారు? మీ తండ్రి గారికి ఎంతమంది సంతానము అంతా కూడా? మా కృష్ణా జిల్లాలో మా తండ్రి గారు రైతు కుటుంబం. తండ్రి గారి పేరు ఎర్రశెట్టి పులపర్తి వెంకటరామయ్య గారు. ఆయన 1 year బ్యాకే కాలం చేశారు. మా తండ్రి గారు పూర్తి వ్యవసాయం గాంధేయవాది. ఆయన ఆలోచనలు ఆయన లక్షణాలే మేము కూడా ఖచ్చితంగా పుణికిపుచ్చుకున్నాం. వారు ఎప్పుడు కూడా సత్యమే పలకమంటారు, మోసానికి సపోర్ట్ చేయరు, అవినీతికి సపోర్ట్ చేసేవారు కాదు. మంచి రైతు. ఇప్పుడు కూడా మాకు 150 ఆవులు పైన ఉంటాయి వ్యవసాయ పొలాల్లో. మా నాన్నగారు పెంచిన ఆవులను ఇప్పటికీ మేము ఉంచాం. వాటిని ఎవరు చూస్తారు? వాటి మా తమ్ముడు వాళ్ళు చూస్తున్నారు. ఆయన రైతు, నాగలు కట్టారు, పశువులు కాశారు. వ్యవసాయమే ప్రధాన ధ్యేయంగా పనిచేసి ఒక నీతి నిజాయితీ గల పేరు గల మంచి మనిషిగా, ఒక గాంధేయవాదిగా మా తండ్రి గారికి మంచి పేరు ఉంది. మీ తల్లి గారి పేరు ఏం పేరు సార్? ఆవిడ హౌస్ వైఫ్ అయినా మనం చేసేవారు అక్కడ? మా తల్లిగారు హౌస్ వైఫ్. ఏం పేరు సార్ ఆవిడ పేరు? పేరంటాలమ్మ. తండ్రి గారు వెంకటరామయ్య. మేము 4 బ్రదర్స్, 3 సిస్టర్స్. మాది పెద్ద కుటుంబం. మీరు పెద్దవారా సార్ అందరిలోకి? నేను 3వ వాడిని. పెద్ద ఆయన చీఫ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు. 2వ ఆయన BSc BD టీచర్ చేసి రిటైర్ అయ్యారు. 3 నేను. 4వ ఆయన అక్కడే మా నెగిటివ్ ప్లేస్లో వ్యవసాయం, ఈ పశువులన్నీ కూడా 4 బ్రదరే చూసుకుంటారు. అది మా ఫ్యామిలీ. మా తండ్రి గారు, మా పెద్ద బ్రదరు నాగార్జున సాగర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది డ్యామ్ కట్టేటప్పుడు. మా తండ్రి గారు తీసుకెళ్ళి మకాం పెట్టి మా బ్రదర్కి అన్నీ కొనిచ్చి అక్కడ వచ్చేసిన తర్వాత మా బ్రదర్కి ఒక లెటర్ రాశారు మా నాన్నగారు. నేను చదువుకున్నప్పుడు ఒక 6 నెలలు అక్కడ మా బ్రదర్ దగ్గర ఉన్నప్పుడు మా ఫాదర్ రాసిన లెటర్లన్నీ చదువుతుంటే దాంట్లో ఒక లెటర్ దొరికింది నాకు. ఆ లెటర్లో మా తండ్రి గారు మా పెద్దన్నగారికి ఏం రాశాడంటే, లంచం తీసుకుంటే తల్లిదండ్రులకి దేశానికి మోసం చేసినట్టు నువ్వు లంచం తీసుకోవద్దని రాశారు. అది మా తండ్రి గారి యొక్క క్యారెక్టర్. ఆయన గాంధేయవాదే. మాది ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలని అదే పాలసీలో. ఎందుకు మీ అన్నకు అలా రాశారంటే మీ అన్న లంచం తీసుకుంటున్నట్లు భావించారు మీ నాన్నగారు? కొత్తగా జాయిన్ అయ్యాడు, వాడికి వాట్ ఈజ్ వాట్ తెలియదు కాబట్టి తండ్రిగా తన బాధ్యత తెలియజేయాలి కాబట్టి తెలియజేశారు అట్లా. ఓకే. జాయిన్ అయిన మొదటి వారంలోనే లెటర్ రాశారంటే అక్కడ లంచం తీసుకునే పోస్ట్ కూడా కాదు అక్కడ ఆయన చేసేది అప్పుడు ఆ రోజు. అంటే ఆ పదం ఇప్పటికీ మీకు గుర్తుందా? ఆ పదం, ఆ లెటర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే మీరు ఎమ్మెల్యేగా ఏం తీసుకోవడం లేదు ఎవరితో? 294 మంది శాసనసభ్యుల్లో, ఇప్పుడు 175 మంది శాసనసభ్యుల్లో కనీసం కార్యకర్తతో ఒక ట్రైన్ టికెట్ కూడా కొనిపించుకోను నేను.
వాళ్ళ పని మీద వెళ్ళినా నా డబ్బులతో నా టికెట్ కొనుక్కునే వెళ్తాను. అది నా పాలసీ. ఎమ్మెల్యే గారు అంటే ప్రతి విషయానికి పర్సంటేజ్లు అడుగుతారు కదా సార్, మీరు అడగట్లేదు? మీరు అన్నది 100% కరెక్ట్. ఎమ్మెల్యే అంటే కాంట్రాక్టుల దగ్గర పర్సంటేజ్లు, ఎవరికైనా లెటర్ ఇస్తే డబ్బులు, అవినీతి అనేది జరుగుతున్న మాట వాస్తవం. నేను 2009లో శాసనసభ్యుడు అయిన కానించి ఈ రోజు వరకు ₹1 కాంట్రాక్టుల దగ్గర కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ₹1 తీసుకోకుండా నీతివంతంగా రాజకీయాలు చేసేవాళ్ళు మొట్టమొదటివాడిగా ఉంటానంటానికి నాకు ఏమాత్రం సందేహం లేకుండా చెప్పగలుగుతున్నాను. అంటే మన రాజకీయాల్లో ఈ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా, కార్యకర్తల్ని పోషించాలి, ఓట్ల ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్. రాజకీయాల్లోకి వస్తే ఆస్తులు పోతాయి. మా ఓటుగాళ్ళకి ఖచ్చితంగా ఆస్తులు పోవటమే, దాంట్లో అనుమానం లేదు. మొదటిసారి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 15 ఎకరాలు అమ్మేశాను. మరి రెండోసారి అమ్మింది, ఇది పూర్తయ్యేటప్పటికి ఎంత అమ్మాలో ఇంకా తెలియదు. అది నిజాయితీ పరులకి రాజకీయాల్లోకి ఇప్పుడున్న కాలానికి సూట్ అవ్వదు. కానీ నిజాయితీ పరులు లేకపోతే ఈ దేశం నడవదు. ఖచ్చితంగా రావాలి మనం. ఇలాంటి వారు అలా ఉంటే కష్టం కదా, ఎలా రాణిస్తారంటే రాజకీయాలు? రాణించాలనే ఆశ, ఆలోచన. ఖర్చు పెడుతుంటారు, పోటీదారు ప్రత్యర్థులకు ఖర్చు పెడుతుంటారు, డబ్బు ఖర్చు పెట్టి మీరు కూడా ఖర్చు పెట్టాలి కదా. మీరు ఎమ్మెల్యే గారి దగ్గర ఏం డబ్బులు ఇవ్వరబ్బా మనకు, ఏం వేస్ట్ ఆయన దగ్గరికి పోయి ఏం పని కాదు మనకు, ఏమి మామూలు రవి ఏమన్నా భావించే కార్యకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? అది అతనికి మనం టెంపరీ, అతని బాధ, ఎమ్మెల్యే గారు డబ్బులు ఖర్చు పెట్టరు, డబ్బులు ఇవ్వరు అనేది. లాంగ్ రన్లో మన నిజాయితీ వల్ల ఎంత మేలు జరుగుతుందో ఈ నియోజకవర్గానికి, ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి అనేది తను తెలుసుకోగలుగుతాడు. ప్రస్తుతం ముందు తాత్కాలికంగా తెలియకపోయినా లాంగ్ రన్లో నిజాయితీ అనేది అది ఒక వజ్రం లాంటిది. ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీకి స్థానం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ లాంటి భారత ప్రధాని రావటం మళ్ళీ నిజాయితీకి, రాజకీయాలకి ఒక అద్దం పట్టే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నిజాయితీకి ఎప్పుడు బతికే ఉంటుంది. దాంట్లో నిజాయితీకి చావు అనేది లేదు నా ఆలోచన. నరేంద్ర మోడీ గారు వచ్చి ఇప్పుడు పెద్ద నోట్లన్నీ రద్దు చేశారు, దానివల్ల లాభం అంటారా నష్టం అంటారా? 100% లాభం, న్యాయం జరుగుద్ది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇవాళ మీరు నేను అందమైన బట్టలు వేసుకున్నాం. మీ ఆ షర్టు కుట్టిన ఆ టైలర్కి ఇంటికి వెళ్తే ఇల్లు లేదు, పడుకుంటానికి కాళ్ళు యువతల గదిలో, తలకాయ అవతల గదిలో, అంటే ఒక ఇరుగు గదిలో జీవించే జీవనం. 70 సంవత్సరాల ఈ రాజకీయాలు, ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. ఖచ్చితంగా ఇటువంటి సంస్కరణలు తీసుకురావటం ఈ దేశానికి చాలా అవసరం. దాంట్లో వారు తీసుకున్న నిర్ణయం నాకైతే, నా వ్యక్తిగతంగా అయితే మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారి పక్కన పెట్టేసి ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్పండి, పేదవాడు ధనవంతుడు అయ్యే కోసం మీరేం చేస్తున్నారు మీ నియోజకవర్గంలో? పేదవాడు ధనవంతుడు అవ్వటం కోసం ఉడతా భక్తిగా నేను చేసే కార్యక్రమాలు నేను చేస్తున్నాను. పేదవాడు అందరికీ ఇల్లు ఉండాలి. 65 సంవత్సరాలు నిండి పేదరికం జీవించే వాడికి పెన్షన్ ఇవ్వాలి, వాడికి రేషన్ ఇవ్వాలి, వాడు సుఖంగా జీవించాలనే ఆలోచనతో ప్రతినిత్యం నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఆలోచనలు ఉంటే సరిపోదు, ఆచరణ ఉండాలి కదా. ఆచరణలో కూడా చేస్తున్నా. మరి ఈ సంవత్సరం 2016లో 175 మందిలో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రావటానికి ఇవన్నీ ఆచరణలో పెట్టబట్టే నాకు 2వ స్థానం వచ్చింది. ఏదన్నా పని పట్టుకుంటే ఆ పని చేసి, ఆ పని పూర్తి చేసి, ఆర్భాటం లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే, ఒక నీతివంతమైన పరిపాలన అందించాలి, ఒక నిజాయితీగా పనిచేయాలి, పేదవాడిని సుఖంగా జీవించేలాగా చేయాలనే ఆలోచనతో నేను నడుస్తున్నాను. నేను మొదటి నుంచి అదే ఆలోచన, ఈరోజు అదే ఆలోచన. మీ ఆలోచనలు బాగున్నాయి కానీ ఆచరణలో అవి అమలు కావడం లేదనేది తెలుస్తుంది. 2009లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, 2014లో కూడా ప్రభుత్వం ఉంది. అయితే మీరు సాధించిన ఘనత ఏమీ లేదు అన్నది మాత్రం భీమవరం నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే మీరు 2009 ఎన్నికలకు ముందు కూడా ఒకటి చెప్పారు, నేను ఎమ్మెల్యే అయితే భీమవరం ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తా అన్నారు. అది తీరిందంటారా? నేను 2009 శాసనసభ్యుడు అయిన తర్వాత
భీమవరం నియోజకవర్గానికి ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు అవకాశం వరకు చేశాను. 2014లో శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఆచరణలో కూడా వచ్చింది. మొన్ననే ఒక ఆయన కృష్ణా జిల్లా లక్ష్మీపురం నుంచి ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ వలన నా బిడ్డ బతికాడు, మీకు ధన్యవాదాలని ఫోన్ చేశాడు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, ఎందుకు? ఏంటి సార్ నాయన అంటే, నా బిడ్డకి ప్రమాదం జరిగింది లక్ష్మీపురంలో, 20 నిమిషాల్లో భీమవరం హాస్పిటల్కి తీసుకొచ్చాను, అటువంటి రోడ్డు వేయించారు మీరు, ఆ రోడ్డు వేయటం వల్ల నా బిడ్డ బతికాడు, మీ రుణం జనంలో తీర్చుకోలేని ఆయన ఫోన్ చేసినప్పుడు నా జీవితంలో అది చాలు అనిపించింది నాకు. అంటే బైపాస్ అవసరం లేదంటారు భీమవరంకి? భీమవరానికి బైపాస్ సబ్జెక్ట్ చెప్తాను. ముందు అభివృద్ధి గురించి చెప్పిన తర్వాత, లోసర్ నుంచి భీమవరం వరకు డబుల్ రోడ్డు వేశాను. కాళీపట్నం నుంచి భీమవరం వరకు డబుల్ రోడ్డు వేశాను. నర్సాపురం నుంచి మచ్చిపూరి నుంచి భీమవరం వరకు డబుల్ రోడ్డు, ఏలూరుపాడు నుంచి భీమవరానికి డబుల్ రోడ్డు, ఆకివీ నుంచి భీమవరానికి డబుల్ రోడ్డు, తాడేపల్లి నుంచి భీమవరానికి డబుల్ రోడ్డు, తణుకు నుంచి భీమవరానికి డబుల్ రోడ్డు, పాలకొల్లు నుంచి భీమవరానికి డబుల్ రోడ్డు, అన్ని కనెక్షన్స్ ఇచ్చి భీమవరం అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ఎక్కడ సింగిల్ రోడ్డు అనేది లేకుండా చేసుకుంటూ వచ్చాను నేను 2 సార్లు శాసనసభ్యుడు అయిన తర్వాత. ఇవాళ వైట్ లైన్ డెల్టా మోడరైజేషన్లో 80 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే నేను ఒక్కడనే. 80 కోట్లు ఖర్చు పెట్టి భీమవరం నుంచి లోసర వరకు కాలువ లైనింగ్ చేసి, భీమవరంలో చుక్క నీరుంటే చివరి విలేజ్ అయిన దొంగపండి వరకు మంచినీళ్ళు వెళ్ళి ఏర్పాటు చేశాను. అభివృద్ధి విషయంలో ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక వేయలేదు. భీమవరం పట్టణానికి ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయలేదు అని మాత్రం వాస్తవం. అది మాత్రం చేయలేకపోయాను. దానికి కారణం నేను చేసిన తప్పు కాదు. బైపాస్ రోడ్డు, భీమవరం పట్టణానికి బైపాస్ రోడ్డు నాకంటే ముందు నిర్మించారు. దానికి రైల్వే క్రాసింగ్ అనేది, రైల్వే గేట్ అనేది పెట్టించలేకపోయారు. రైల్వే క్రాసింగ్ కానీ రైల్వే గేటు పెట్టడం అనేది కానీ నా పరిధి కాదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధి. అది ఎంపీలు సహకారం చేస్తేనే ఆ పని అవుతుంది. మీ గోకరాజ్ గంగరాజు గారు ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన దృష్టికి వారి ముందున్న కనుమూరు బాబిరాజు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే, బైపాస్ రోడ్డు వచ్చిన తర్వాత రైల్వే క్రాసింగ్లు, కొత్త క్రాసింగ్లకి గేట్లు పెట్టడానికి వీల్లేదని చెప్పి రైల్వే అటానమస్ బోర్డు తీర్మానం చేయటం వల్ల కొత్తగా గేటు రావడానికి లేకుండా పోయింది. మేము మొదలుపెట్టిన సంవత్సరం ఆ జీవో వచ్చింది. రైల్వే బోర్డు అనేది అటానమస్ బాడీ. ఆ బాడీలో ఒక నిర్ణయం తీసుకుంటే భారతదేశం మొత్తానికి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఒక భీమవరానికి, ఒక వెస్ట్ గోదావరికి నిర్ణయం తీసుకోరు. కొత్త రైల్వే క్రాసింగ్ అనేది పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదని జీవో వచ్చిన తర్వాత మేము దాంట్లో దొరికాం. ఆల్రెడీ అంతకుముందు ఫామ్ అయ్యి జనం ఆ క్రాసింగ్ మీద నడిచిన చోట్ల గేట్లు ఇవ్వటానికి అవకాశం ఉంది, కానీ కొత్తగా ఫామ్ చేసి రోడ్డు ఫామ్ చేసి రైల్వే క్రాస్ చేయాలంటే దానికి పర్మిషన్ లేదు. దాని మీద ఫ్లైఓవర్ కట్టుకుంటామే. ఇక ఆ గేటు వచ్చే అవకాశం లేదని మొన్ననే 75 లక్షలు ఖర్చు పెట్టి అది ప్లాన్ అప్రూవల్ చేయించి, ఆ ఎస్టిమేట్లు తయారు చేయించి, సాయిల్ టెస్టులు చేసి పంపించాం. బహుశా మార్చి నెలలో టెండర్ పిలిపించి దాని మీద ఫ్లైఓవర్ కట్టి ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్ శాశ్వతంగా పరిష్కారం చేసే కార్యక్రమంలో ఉన్నాను. ఖచ్చితంగా అది కూడా నా టైంలో ఆ సమస్య కూడా పూర్తి చేసి నేను శాసనసభ్యుడిగా పూర్తి చేస్తాను. అంటే 2014లో మీ పదవి ముగిసేలోపు ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న ధైర్యము, భావన మీకు ఉందంటారా? ఖచ్చితంగా. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెడతారు? ఖచ్చితంగా. 2014లో మీరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి, నెరవేర్చిన అంశాలు ఏమిటి? నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను, భీమవరం పట్టణాన్ని ఒక ఆకా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక సుందరమైన పట్టణంగా తయారు చేస్తాను అని చెప్పి నేను ఆ రోజు మాట ఇచ్చాను. పేదవారు అందరికీ ఇల్లు ఇస్తానని మాట ఇచ్చాను. పేదవారికి ఇల్లు ఇచ్చే మాట విషయంలో కొంతకాలం టైం పట్టినా కూడా ఈరోజు నేను మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. 2 నెలల్లో ఆ సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రోడ్లు విస్తరణలో కానీ, రోడ్లు డెవలప్ చేయడంలో కానీ, నా నియోజకవర్గంలో మీరు వచ్చింటారు, ఇప్పుడు భీమవరం మున్సిపాలిటీలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. పల్లెటూరు నుంచి టౌన్ వచ్చి అన్ని రోడ్లు కూడా డబుల్ రోడ్లు వేస్తున్నాం. ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. డెవలప్మెంట్ విషయంలో నేను ముందున్నాను కాబట్టి నాకు 2వ స్థానం వచ్చింది. ఊరికే ఎమ్మెల్యేగా ఇక్కడ సీట్లో కూర్చుంటే నాకు 2వ స్థానం ఎవరు? 14 అంశాల మీద సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వం
ఏ పార్టీకి సంబంధం లేకుండా సర్వే చేసి రాష్ట్రంలో 2వ స్థానం ఇచ్చింది నాకు. అభివృద్ధి చేయబట్టే ఆ అవకాశం నాకు వచ్చింది. అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేల పనితీరు పైన కవర్లు కూడా సీల్డ్ కవర్లు కూడా ఇచ్చారు కదా, దాంట్లో ఎన్నో స్థానం వచ్చింది మీకు, ఏమి ఇచ్చారు? నాకు ఎప్పుడు మొదటి స్థానం వస్తుంది. నిజాయితీలో రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చింది నాకు. అంటే మిగతా వాళ్ళంతా నిజాయితీకి లేరంటారా? వాళ్ళు 2వ స్థానం అవ్వచ్చు కదా. అంటే మీరు నిజాయితీలో ముందుంటే వాళ్ళు 2వ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు కొద్దిగా నిజాయితీని పక్కన పెడుతున్నారు అని భావిస్తావచ్చా? అలా అంటాకి లేదు. నిజాయితీ నాతో పాటు నిజాయితీ పాటు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, దాంట్లో సందేహం లేదు, అసలు దాంట్లో అనుమానం ఎంతమంది ఉంటారు అలా అని నేను క్లియర్గా చెప్పలేను. కానీ నిజాయితీ పరులు ఉన్నారు. ఇంత నిజాయితీ ఒకటే సార్ మీకు నేను చెప్పేది ఒకటే, నిజాయితీ అనేది ఇంకా ఈ భూమి మీద ఉంది కాబట్టి మనం ఇంకా ఇలా జీవించగలుగుతున్నాం. ఇక అందరూ అవినీతి పరులు అయితే మనం ఇలా జీవించలేం. మీరు నాతో మాట్లాడలేరు, నేను మీతో మాట్లాడలేను. నిజాయితీ అనేది ఉంది, ఆ నిజాయితీ అనేది ఉంటుంది, భూమి ఉన్నంతకాలం ఉంటుంది, దాంట్లో అసలు డౌట్ లేదు. ఇంత నిజాయితీ గురించి మాట్లాడే మీరు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే విజయాలు సాధిస్తున్నారా? లేదు, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టే బిజినెస్ సాధిస్తున్నా, దాంట్లో సందేహం. మళ్ళీ డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నారా? ప్రజలు కోరుకుంటున్నారు, ఏం చేస్తాం, ప్రజల కోరిక ప్రకారం మనం నడవాలి కదా. ప్రజల్ని మార్చచ్చు కదా. ప్రజలు మారాలి, ప్రజలు మారితే మనం మారుతాం. అభివృద్ధి కావాలనుకుంటే నాకు ఓటేంటి, డబ్బును చూడొద్దండి అని మీరు అనొచ్చు కదా. ప్రజలకి 10 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు ఓటేయమని నేను ఆశ చూపితే అది తిరిగి నా ముఖాన్ని కొట్టిన రోజున ఈ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. దానికోసం నేను ఎదురు చూస్తాను. ఆ మార్పును మీరెందుకు తీసుకురావలేకపోతున్నారు? డబ్బు ఇవ్వకుండా ఒకసారి గెలిచి చూస్తామని మీరెందుకు అనుకోవడం లేదు? అది అవతల వాళ్ళని బట్టి కూడా మనం చేసుకోవాలి. రాజకీయ ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవాలి. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. మన నడక ప్రకారం ప్రత్యర్థి నడవడు కాబట్టి ఆ నడకను బట్టి మనం నడవాల్సి వస్తుంది, కాలాన్ని బట్టి మనం నడవాల్సి వస్తుంది. కాలం మారినప్పుడు మనం కూడా ఖచ్చితంగా మారుతాం. మీ పరిపాలన దక్షత మీద కానీ మీ మీద కానీ నమ్మకం ఉంటే ప్రజలకు మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిపిస్తారు. అలాంటి ధీమా మీకు ఎందుకు లేదు? ఉంది, ఖచ్చితంగా ఉన్నది. అలా అలాంటప్పుడు నోట్లో ఎందుకు ఇవ్వడము? ప్రత్యర్థి ఇచ్చినా కూడా మీరు నేను ఇవ్వను, నా ప్రజలు నా వాళ్ళు నా వైపు ఉన్నారు, నన్ను గెలిపిస్తారని ఎందుకు ధీమాగా ఉండలేకపోతున్నారు? మేమున్నా మా వెనకాల ఉన్న నాయకులు కార్యకర్తలు మమ్మల్ని ఉన్నవారు. డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అంటారు. మీరు వాళ్ళకి వారించలేరా? చెప్పలేకపోతున్నారా వాళ్ళని? చెప్పలేకపోతామంటే కాలంతో పాటు మార్పు రావాలి. డెఫినెట్గా నా ఆలోచన అయితే 2024 వచ్చేసరికి భారతదేశంలో డబ్బులు ఇచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉండదని నాకు నమ్మకం. ఎందుకంతైనా మార్పు రోజు రోజుకి డబ్బులు లేకపోతేనే నాయకుడిని ఎన్నుకోవాలి, నిజాయితీ పనిని ఎన్నుకోవాలని ప్రజల్లో మార్పు రోజు రోజుకి కనిపిస్తుంది. ఆ మార్పు ఖచ్చితంగా ఇంకా 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 డెవలప్ అవుద్దని నా ఆశ. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటున్నారు, బాగానే ఉంది. అయితే కొన్ని గ్రామాలలో నీటి సమస్యను పరిష్కరించడానికి రక్షిత మంచినీటి పథకం కోసము 42 ఎకరాలను అప్పట్లో కేటాయించారు భూమిని ఇక్కడే మీ భీమవరం సమీపంలోనే. ధరలు పెరిగిపోవడంతో వాటి రక్షిత మంచినీటి పథకం అనేది పక్కన పెట్టి అది మీ చేతుల్లోనే ఉంచుకున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి మీ సమాధానం ఏమంటారు? నేను కింద ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని ఆలోచన చేస్తే అనాకోడేరు గ్రామంలో 30 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి గవర్నమెంట్ వారికి ఇవ్వటానికి సిద్ధపరిచాను. గవర్నమెంట్ వారు అది ఫండ్స్ శాంక్షన్ కాక దాన్ని పక్కకు పెట్టారు. ఈరోజు కూడా ఆ ల్యాండ్ అలాగే ఉంది. ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ వారు అది చెరువు తవ్వి గ్రామాలకు మంచినీళ్ళు ఇస్తాకి కావాలంటే నేను ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాను. దాంట్లో 1% నా స్వార్థం కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. అంటే దాని భూమి వాల్యూ పెరిగిపోవడంతో దాన్ని ఏమి పెరిగింది కుమారుడి కోసం అలాగే అంటి పెట్టారు అంటుంటారు. నేను కొన్నకాంచి ఇప్పుడు వరకు దాని మీద ఒక బస్తా ధాన్యం కూడా తెచ్చుకోలేదు, అది బీడి కింద ఉంది. దాని మీద పెరిగిపోయినా కూడా ఇచ్చేస్తాను అంటున్నాను. గవర్నమెంట్ ఏ రేటు ఇస్తే ఆ రేటుకి, గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి ఈ రోజు కూడా లేకపోతే ఆ రోజు కొన్న రేటు ఇమ్మన్నా కూడా ఇచ్చేటికి నేను సిద్ధమే. దాంట్లో 1% నా స్వార్థంగా కొనటం కానీ, అది కొనుక్కుని పొలం చెరువు కోసమని కొని సొంతానికి ఉంచుకునే ఆలోచన కానీ నా మైండ్లో ఉండదు. అటువంటి తప్పు ఆలోచన అనేది నా నిఘంటువులో లేదు సార్. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగిందంటారు? నేను ఎలిమెంటరీ స్కూల్ అంతానేమో మా తాతగారు చెన్నూరు, కృష్ణా జిల్లా పెడన మండలంలో చెన్నూరు గ్రామంలో చదువుకున్నాను 8th క్లాస్ వరకు. 8th నుంచి 10th వరకు మా ఊరు కొత్తగా హై స్కూల్ వచ్చింది. 10th వరకు గొల్లపాలెం హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ బందర్ హిందూ కాలేజీలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత ఎందుకు ఉన్నత విద్య ఎందుకు చేయలేకపోయారు? మీ బ్రదర్స్ అంతా కూడా బాగా చదువుకున్నారు. చదువుకున్నాను. నేను కూడా చదవాలని ఆశ. నేను కూడా
చదువుకునే రోజుల్లో చాలా చదువుకునే రోజుల్లో కూడా నేను డిసిప్లిన్గా ఉండేవాడిని. సినిమాకి కూడా వెళ్ళేవాడిని కాదు. కాలేజీ నుంచి రాగానే పుస్తకాలు పెట్టి చక్కగా చదువుకునేవాడిని. మా ఫాదర్కి ఆరోగ్యం బాగోక, మా ఫాదరు వ్యవసాయ పొలాలు, మాకు ఆస్తిపరులు మేము, వ్యవసాయ పొలాలు సరిగ్గా చూస్తలేదు, అవి పాడైపోతున్నాయి అనే మైండ్ ఎక్కువ తండ్రి మీదకి వెళ్ళటం వల్ల చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక మళ్ళీ వచ్చి వ్యవసాయం చేయవలసి వచ్చింది. మా ఫాదర్కి ఆరోగ్యం బాగోకపోవడం, చదువు కన్నా తండ్రి యొక్క కష్టం మీద ఎక్కువ మీకు మక్కువ ఏర్పడింది. నాకు ఏర్పడి నేను వ్యవసాయానికి వచ్చినప్పుడు వ్యవసాయంలో ఒక నూతన వరవడి తీసుకొచ్చాను. చెట్లు పాతి నేను వ్యవసాయం చేయటంలో మా ఊరి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో మాకు వ్యవసాయ పొలాలు ఉండేవి. లక్ష్మీపురంలో పొద్దుట 6 గంటలు లేచి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ వ్యవసాయం చేయించి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు నడిచి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని. పొద్దుట 6 గంటలు నాగలు కడితే సాయంత్రం మధ్యాహ్నం 11 గంటల వరకు నాగలు దున్నేవాడిని. ఒక గిత్తని అలవాటు చేసి బండి అలవాటు చేసేవాడిని. ఒక పాడి పశువు, తులిసూరి పశువు పాలిస్తాకి అది కన్ఫ్యూజ్ అవుద్ది, దాన్ని అలవాటు చేసేవాడిని పాలు తీయటానికి. అట్లా వ్యవసాయంలో ప్రతిదీ కూడా ఒక చెట్టు పాతినా, ఒక మొక్క పాతినా దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి 10 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. 10 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా వ్యవసాయం చేశాను. ఏం సాగు చేసేవారు? అక్కడ మా ఊర్లో అయితేనేమో మెట్ట సాగులు, కొబ్బరి తోటలు, సరివి తోటలు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీపురం దగ్గర మాకు వ్యవసాయ పొలాలు ఉండి వరి సాగు చేసేవాడిని. వరి సాగు దమ్ము చేసేవాడిని, గట్టులంకలు వేసేవాడిని, తొరాలు మార్చేవాడిని, కుప్ప నూర్చేవాడిని, పోత పోసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. నియోజక అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, బాగానే ఉంది, అంతా మంచిగానే ఉంది. అయితే ఈ చిందూరు మెగా ఆక్వా పార్క్ విషయంలో ఎందుకు మీరు విమర్శలు ఎదుర్కొంటున్నారు? ఆ 4 గ్రామ ప్రజలు మీ పైన ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. మనకి ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. భీమవరంలో మొట్టమొదటిసారిగా ఆక్వా పరిశ్రమ వచ్చినప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్ని తీసుకొచ్చింది నేనే. అప్పుడు నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఎవరికి తెలియదు కూడా. మద్రాసు నుంచి ఎవరెస్ట్ కంపెనీ వాడు వచ్చి భీమవరంలో కోల్డ్ స్టోరేజ్ కడతామంటే ఇండస్ట్రీకి ల్యాండ్ ఇస్తే పక్కన ల్యాండ్ వాల్యూ పోతుంది, ల్యాండ్ ఇవ్వకూడదని అందరూ నిర్ణయించుకున్న రోజుల్లో నేను స్వయంగా మా మామగారిని కాకేసి ఆ ల్యాండ్ ఇప్పించి 4 ఎకరాలు ఇచ్చి అక్కడ ఇండస్ట్రీ ఫస్ట్ కట్టించాను. అంతకుముందు ఇక్కడ రొయ్యలు సాగు చేసే రైతులందరూ కూడా వైజాగ్ పట్టుకెళ్ళి అమ్ముకుని అక్కడి నుంచి డబ్బులు కార్లో పెట్టి తెచ్చుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితిని భీమవరం తీసుకొచ్చి ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టి ఇవాళ భీమవరం ఆక్వా హబ్గా తయారవడానికి కారణం కూడా ముందు ఫ్యాక్టరీ అక్కడ తీసుకురావటం. ఇవాళ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వస్తే మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుద్ది. అటువంటి ఒక ఫ్యాక్టరీ కాదు, ఇంకా బోల్డ్ ఫ్యాక్టరీస్ రావాలి. ఎందుకంటే మనకి ఆక్వా కల్చర్ వల్లే వాళ్ళ భీమవరం, అన్ని రాష్ట్రాలు కూడా భీమవరం వెంక చూస్తున్నాయి, ప్రపంచ దేశాలు కూడా భీమవరం వెంక చూస్తున్నాయి. అంటే హైయెస్ట్ విదేశీ మార్గ ద్రవ్యం సంపాదిస్తున్నామంటే ఈ ఆక్వా వల్లనే. మరి ఈ ఫ్యాక్టరీ వలన 0 పొల్యూషన్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ప్రజలు అబ్జెక్షన్ పెడుతున్నారంటే వాళ్ళ స్వార్థం కోసమే. అంటే ఎలాంటి స్వార్థం ఉందంటే నాయకుల స్వార్థం అంటారా, ప్రజల స్వార్థం అంటారా? నిజంగా అక్కడ ఉన్న రైతు, నష్టపోయే రైతు ఎవడు కూడా అబ్జెక్ట్ చేయట్లా. అక్కడ ఏమీ ఆస్తి లేని వాళ్ళు ఇది జనవాసం మధ్యలో ఉంది, బయటికి తీసుకుపోవాలి అనే ఆలోచన చేసే పని తప్పితే దానివల్ల నాకు తెలిసి అయితే దానివల్ల ఇప్పుడు భీమవరంలో సుమారుగా 20 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏ ఒక్క ఫ్యాక్టరీలో పొల్యూషన్ అయిందని కానీ, ఏ ఒక్క ఫ్యాక్టరీలో జనం మరణించారని కానీ, ఎక్కడ అమోనియా గ్యాస్ రిలీజ్ అయిందని కానీ ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అటువంటి అప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్ది. ఫ్యాక్టరీ రావాలని నేను కోరుకున్నాను, అమోనియా గ్యాస్ నేను రావాలని కోరుకున్నాను కాబట్టి అక్కడ లోకల్ ప్రజలు నాకు వ్యతిరేకమయ్యారు. మీ మీద అంత మంచి అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఎందుకు వ్యతిరేకమవుతున్నారు? మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళు లోకల్ పాలిటిక్స్, లోకల్ ఆలోచనలు, కొంతమంది అమోనియా గ్యాస్ రిలీజ్ అవుద్దని, చుట్టుపక్కల ఇళ్ళన్నీ హెవీ వెహికల్స్ వచ్చిన వాళ్ళని డిస్టర్బెన్స్ అవుద్దని, అవన్నీ వాళ్ళకి లాంగ్ ఆలోచనలు తెలియదు. భూములన్నీ పాడైపోతే మేము సాగు చేసుకోలేము, అక్కడ ఆ నీళ్లు మొత్తం దాని నుంచి వచ్చే వాటర్, కలుషితమైన నీరు, అమోనియా గ్యాస్, వీటి వల్ల మేము సాగు చేసుకోలేము, మా పంటలన్నీ పాడైపోతాయి అని రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా కాదు. అది వాస్తవం కాదండి. అది నిజంగా అమోనియా గ్యాస్ రిలీజ్ అవ్వదు. నీళ్లు, రొయ్యలు కడిగిన నీళ్లు చేలోకి వెళ్ళవు. వాళ్ళకి డైరెక్ట్గా పైప్ లైన్ వేసుకుని మనం బయటికి పంపించుకోవచ్చు.
అటు ఇటు ఈ రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ ప్రజలు కావాలని మొండి పట్టి ఫ్యాక్టరీ వద్దంటున్నారు తప్పితే అక్కడ వాస్తవం చెప్పాలంటే అక్కడ ఫ్యాక్టరీ యజమానులు ఫస్ట్లో ఫ్యాక్టరీ పెట్టే విషయంలో సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది పెద్దదయ్యింది. ఈ ఆక్వా పార్కును వ్యతిరేకిస్తూ రేపటి రోజు వైసీపీ ఆధ్వర్యంలో 4 గ్రామాల ప్రజలు రేపాడ దీక్ష కూడా చేస్తున్నారు కదా, దీన్ని ఎలా మీరు అతిక్రమిస్తారు? ఈ రోజునే 400 మంది ఫ్యాక్టరీ కావాలి అని చెప్పి అక్కడ వంట వార్పు పెట్టారు. రేపటి రోజు వద్దని మన 400 మంది చేస్తారు. ప్రజలు మీరేం సమాధానం చెప్తారు వాళ్ళకు? ఎవరికైనా కూడా అభివృద్ధి అనేది సాధించాలంటే ఒక ఇండస్ట్రీ వల్లే సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ రావాలని నేను కోరుకుంటాను. అది అక్కడ కాదు, ఇంకో చోట ఎక్కడైనా సరే రావటమే నాకు కావాలి. ఎవరైతే వద్దని వ్యతిరేకిస్తున్నారో వారికి నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? చాలాసార్లు ప్రయత్నం చేశాను. నేను ప్రయత్నం చేసినప్పుడల్లా వాళ్ళకి నెగిటివ్ అవుతుందని తప్పితే వాళ్ళకి దగ్గర అవ్వలేకపోయాను. నేను కన్విన్స్ చేయలేకపోయాను ఆ విషయంలో. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మీరు చాలా మృదు స్వభావిగా ఉంటారు. ఒక ఎమ్మెల్యే అంటే చాలా ఏదైనా సమస్య మీద ఆయన దగ్గరికి వెళ్తే నాన్చుడి ధోరణి తప్పితే వెంటనే తెంచేయరు, ఏమి కూడా పట్టించుకోరు అన్న భావన ప్రజల్లో చాలామంది. సమస్యలతో సతమతమవుతున్న పలువురు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తే అది పరిష్కరించకుండానే పంపించేస్తున్నారు అన్న భావన అయితే ఉంది. ఇలా అయితే కష్టం అంటారు కదా రాజకీయాల్లో. నా దగ్గరికి వచ్చిన వారికి అతి సామాన్యుడు కూడా లోపలికి రావచ్చు. ముందు పర్మిషన్ తీసుకుని టైం తీసుకుని నా దగ్గర రావక్కర్లా. ఒక అతి సామాన్యుడు కూడా, రిక్షా కార్మికుడు కూడా నా దగ్గరికి వచ్చి తన సమస్య చెప్పుకోవచ్చు. అతని దగ్గర పెట్టే ఏ సమస్య మీద నా దగ్గరికి వచ్చాడో ఆ సంబంధించిన అధికారులు ఫోన్ చేసి మాట్లాడే సమస్య పరిష్కరిస్తాను. మళ్ళీ రేపటికి వాయిదా కూడా వేయను. మరి దానికి ఎవరైనా విమర్శిస్తుంటే అది ప్రతిపక్షాలు కావాలని చేసే విమర్శ. ఎమ్మెల్యే గారు సీట్లోనే ఉంటారు, అభివృద్ధి చేయరన్నారు. ఎమ్మెల్యే గారు సీట్లో ఉంటే మరి రాష్ట్రంలో 2వ స్థానం ఎలా వచ్చింది? తన మంచి మనసు అంతేగాని సమస్యలు గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్తేనే చట్టాపడి ఏదన్నా పోలీస్ స్టేషన్ విషయాలు అయితేనేమి, ఇతర సమస్యలు అయితేనేమి ఏదున్నా కూడా వెంటనే చేసేవారు. ఈయన దగ్గరికి వెళ్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అంటారు తప్పితే ఏమీ చేయరు. ఎవరు నా దగ్గరికి వచ్చినా నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడగను. వచ్చిన వాడిని లోపలికి రమ్మని, ఎంత రష్లో ఉన్నా కూడా వచ్చిన వాడిని రమ్మని ఆయన సమస్య తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించడానికి ఆలోచన చేస్తాను తప్పితే ఆ సమస్యని పెద్ద చేయటం కానీ, ఆ సమస్యని వల్ల అతను నష్టపోయే పరిస్థితి తీసుకురావటం కానీ ఇంతవరకు ఏ ఒక్కరి దగ్గర నా దగ్గర జరగలేదు. ఎవరు నా దగ్గరికి వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించి బయటికి పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మీతో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి మీ వెంట నడిచి వచ్చారో వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూ తెలుగుదేశం పార్టీ కోసమే శ్రమిస్తున్న కార్యకర్తలు, నాయకులను విస్మరిస్తున్నారు పులపర్తి గారు అన్న పెద్ద అపవాదం అయితే మీ మీద ఉంది. దానికి ఏం సమాధానం ఇస్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన, కాంగ్రెస్ పార్టీలో నేను 30 సంవత్సరాల నుంచి జీర్ణించిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని కాదు. 2009లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2014లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో భుజం మీద జెండా మోసి నేను భుజం పుండు పడిపోయిన కాంగ్రెస్ వాదినేం కాదు. నేను కరుడు కట్టిన కాంగ్రెస్ వాదినేం కాదు. నేను అట్లా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళనే భుజం మీద వేసుకుని తెలుగుదేశం వాళ్ళని పక్క పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ మార్కెటింగ్ యార్డ్లో 15 మంది సభ్యుల్లో అందరూ తెలుగుదేశం కార్యకర్తల నాయకులకి అందరికీ. కోళ్ళ నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ పీఆర్పీ నుంచి టీడీపీలోకి కోళ్ళ నాగేశ్వరరావు గారికి పెద్దపీట వేశారు తప్పితే అంతకన్నా మించి ఉన్న సీతారామరాజు అయితేనేమి, పార్థసారథి అయితేనేమి వీళ్ళకి పెద్దపీట వేయలేదు. వాళ్ళ అనుచరులకు కూడా పెద్దపీట వేయలేదు. ఇంకా ముఖ్యంగా చూస్తే జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి, ఆమె కుమారుడైన జగదీష్ను కూడా పట్టించుకోకుండా మీ అనుచరుడిగా ఉన్న మీతో నడుస్తున్న కోళ్ళ నాగేశ్వరరావు గారికి పీఆర్పీ నుంచి వచ్చిన అతనికి పెద్దపీట వేశారు. అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్గా కట్టబెట్టారన్న అపవాదం ఉంది కదా. కోళ్ళ నాగేశ్వరరావుని పీఆర్పీలోంచి కాంగ్రెస్లోకి వచ్చి, కాంగ్రెస్లోంచి నాకు కూడా తెలుగుదేశంలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆయన కుటుంబం కోళ్ళ రామచంద్రరావు రాయలం సర్పంచ్ 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశంలో ఉండి ఎవరు ఎన్ని మారినా కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు తేడా వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉండి పార్టీని భుజం మీద పెట్టుకుని కాసిన వ్యక్తి అతను. వాడి తమ్ముడుగా అతనికి అవకాశం కలిగింది. అది దృష్టిలో పెట్టుకున్నాం. మొన్న ఎలక్షన్లో కూడా ఒక రాయలం గ్రామం నుంచి 2000 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చాడు అతను.
అతను కావాలని అడిగాడు, అతనికి ఆ గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో ఇచ్చాం. మెంటే పార్థసారథి గారికి తెలుగుదేశం పార్టీలో పెద్ద, అతనికి ఇవ్వాలి, దాంట్లో సందేహం లేదు. వారిని నేను స్వయంగా వెళ్ళి అడిగితే నేను మార్కెటింగ్ యార్డుకి రాను అని వారు కాదన్న తర్వాత ఇతనికి అవకాశం కల్పించాలి. లేకపోతే సారథి గారికి అవకాశం ఇచ్చేవారు. సీతారామరాజు గారి పరిస్థితి ఏమంటారు? వాళ్ళు ఎవరు కూడా అంతగా లేదు. నేను ఆలోచన సారథి గారికి ఫస్ట్ ప్రయారిటీ. సారథి గారు వద్దన్న తర్వాత ఇతనికి ఛాన్స్ ఇచ్చాను. ఇతనికి ఛాన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళ బ్రదర్ కోళ్ళ అబ్బులు గారు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు గుర్తించే ఇచ్చాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను సపోర్ట్ చేసి పంపించినా కూడా అక్కడ పార్టీ అధినాయకత్వం కూడా వెరిఫై చేసుకుని ఇతనికి ఇవ్వటం కరెక్టే. 15 మంది సభ్యులు కూడా బ్రహ్మాండమైన సక్సెస్. దాంట్లో 7 బీసీలకు ఇచ్చాం. మంచి అవకాశం ఇచ్చాం. అందరికీ బాగుంది బోర్డు అనే ఉద్దేశంతో వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు. అంటే మొత్తం మీద తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీకు ఒక సంకట పరిస్థితి ఉంది. ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న పీతల సుజాత గారిది ఇదే కాన్స్టిట్యూషను. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న తోట రామలక్ష్మి గారిది ఇదే కాన్స్టిట్యూషను. అయితే వీళ్ళతో మీకు సఖ్యత సరిగా లేదు అంటుంటారు. అది వాస్తవం అంటారా? నేను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ పార్టీ నాయకుడిని విమర్శించడం కానీ, వాళ్ళతో విరోధం వచ్చినట్టు కానీ పేపర్ వాళ్ళు రాయటం తప్పితే నేను స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఒక్క దాఖలా ఉందా? సీతారామలక్ష్మి గారు తెలుగుదేశం అధ్యక్షురాలుగా నన్ను ఇబ్బంది పెడుతుంది, మంత్రి పీతల సుజాత గారు నా కాన్స్టిట్యూషన్లో ఇబ్బంది పెడుతుంది అని నేను ఎప్పుడన్నా స్వయంగా ఒక్క స్టేట్మెంట్ ఈ 9 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు చూసుంటే అప్పుడు నన్ను అడగండి. నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు. వాళ్ళు ఎవరితో నాకు విరోధం లేదు. ఒకవేళ వాళ్ళకు ఉన్నా నేను పట్టించుకునేవాడిని కాదు. విరోధాలు పెట్టుకోకపోయినా వారిని పెద్దగా పట్టించుకోరు. వారు వచ్చినా కూడా కలవరు. పీతల సుజాత గారు మంత్రి అయినప్పటికీ ప్రోటోకాల్ కూడా పాటించరు. ఆమె ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ఆ కార్యక్రమానికి మీరు గైహాజరు అవుతుంటారు. మీతో పాటే మీ కార్యకర్తల నాయకులు కూడా గైహాజరు అవుతుంటారు. నా ముందర పంతులమ్మగా పనిచేసిన ఆమె ఈరోజు మంత్రి అయినంత మాత్రం నేనేంది ఆమె దగ్గరికి వెళ్ళేదన్న భావన మీలో ఉంది అనేది కూడా నియోజకవర్గ ప్రజల్లో చూపిస్తున్నమాట. చాలా తప్పు మాట అది. అసలు నాకు అటువంటి, నేను ఒక పెద్ద వ్యాపారవేత్తను. నేను వ్యాపారాల్లో రాణించే సమయంలో పీతల సుజాత గారు ఒక సామాన్యమైన పంతులమ్మ. ఆ పంతులమ్మ మంత్రి అయితే నేను వెళ్ళి చూడాలనా, ఆమె వస్తే నేను వెళ్ళాలనా అన్న భావన ఎమ్మెల్యే గారిలో ఉంది. నాకు అటువంటి ఆలోచన కానీ అటువంటి గర్వం అనే పదం కానీ నా నిఘంటువులో లేదు. నా కారు నేను ఎమ్మెల్యే అవ్వకముందు నా కారు నేను డ్రైవ్ చేసుకునేవాడిని. నా కారు నేనే కడుక్కునేవాడిని. నా జేబులో 10 రూపాయలు ఉంటే నెలకి 10 రూపాయలు సరిపోద్ది. అంత సింపుల్ సిటీ లైఫ్ నాది. ఆవిడ పంతులమ్మని తక్కువ చూడటం, తక్కువగా అంచనా వేయటం అనేది నాకు అలవాటు లేదు. ఆవిడ మంత్రిగా ఉన్నారు. మంత్రిగా గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా గౌరవిస్తున్నాను. ఆవిడ వెళ్ళిన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలకు నేను వెళ్ళి కొన్ని పనుల వల్ల వెళ్ళకపోతే దాన్ని తప్పుగా సృష్టిస్తే మనం ఏం చేయలేం. ఆవిడ మీద నాకు 1% విరోధం లేదు. ఆవిడ ఎలా ప్రవర్తించినా కూడా నేను ప్రేమగా ఉంటాను. అభివృద్ధి విషయంలో మీకు ఏమాత్రమైన సహకరిస్తున్నారా? ఆమె అంత సొంత నియోజకవర్గం నుంచి గెలిచినా కూడా రాష్ట్ర మంత్రిగా తన సొంత నియోజకవర్గమైన భీమవరం అభివృద్ధిలో మీకు ఎలాంటి తోడ్పాటును అందిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెబితే అవి పరిష్కరించే విషయంలో కానీ బాగానే సహకరిస్తున్నారు. ఆవిడ వల్ల మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు 2వ తారీఖు నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమాలకు మంత్రి గారిని ఏమన్నా మీరు ఆహ్వానించారా? నేనులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఏ కార్యక్రమం అయినా నేనే చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ ఎవరినన్ను క్యాకేజ్ చేయించాలనే ఆలోచన మొదటి నుంచి అలవాటు లేదు నాకు. దాన్ని కొంతమంది తప్పుగా పడుతున్నారు. అట్లా అని కాదు, ఆవిడని పిలవాలని గోడదని నాకు ఆలోచన ఏమి ఉండదు. పిలవచ్చు, పిలుస్తాను కూడా. అటువంటిది ఏమీ లేదు. సీతారామలక్ష్మి గారి కుమారుడైన జగదీష్ను భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలపాలన్న ఆకాంక్ష ఆమెకుంది. ఆమె ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఎలాగైనా తన కుమారుడు జగదీశ్వరిని బరిలో దింపాలన్న ఆలోచన ఆమెకుంది. ఆ ఆలోచనను తప్పుపడుతున్న ఎమ్మెల్యే పులపర్తి గారు సీతారామలక్ష్మి గారికి పెద్దగా ప్రోటోకాల్ పాటించకుండానే అంటే ఏకవచనంతో మాట్లాడడం కానీ, ఆమెను పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కార్యక్రమాలకు చేస్తున్నారు అనేది కూడా భావన ఉంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా? నేను ఏకవచనంతో ఎవరిని మాట్లాడను. ఆవిడని ఇప్పుడు వరకు ఈ 9 సంవత్సరాల్లో కూడా అమ్మ అని పిలిచాను తప్పితే రెండో మాట మాట్లాడలేదు. ఆవిడని కానీ సుజాత గారిని అమ్మనే పిలుస్తాను నేను ఎవరిని కూడా. ఆయన కొడుకు ఎమ్మెల్యే అవుతాడంటే స్వాగతిస్తాను. మనకి యోగం, నేను ఎమ్మెల్యే అవుతాను నేను జీవితంలో అనుకోలేదు. ఆయనకి ఆ యోగం ఉంటే అవుతాడు, యోగం లేకపోతే అవడు.
అంచేత ఆయన ఎమ్మెల్యే అయితే నాకు నష్టం లేదు. నేను పోటీ చేయటానికి కావాలని ఎమ్మెల్యే ఎప్పుడూ పోటీ చేయలేదు, రేపు కూడా అంతే. నేను మళ్ళీ ఇక్కడే నియోజకవర్గంలో పోటీ చేయాలి, ఎమ్మెల్యే అవ్వాలని ఆశ కోరిక నాకు ఉండదు. నాకు అవకాశం వస్తే పోటీ చేస్తాను, అవకాశం లేకపోతే పోటీ చేయను. రాజకీయాలు శాస్త్రం కాదు, రాజకీయాల మీద నేను బతకట్లేదు. అంచేత నాకు 1% కూడా ఇబ్బంది ఉండదు ఎవరు వచ్చినా కూడా. 2009 నుంచి 2014లో కూడా 2 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీరు అంటే ప్రభుత్వ పరంగా వస్తున్న నిధులతో అభివృద్ధి అనేది అంతా కదా జరుగుతుంటే, ప్రత్యేకించి మీరు పట్టుపట్టి సాధించిన ఘనత ఏమీ లేదు అంటారు. అంటే ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా మీరు ఈ అభివృద్ధిలో మీ మార్కు ఏముందంటారు? ప్రత్యేకంగా పట్టుపట్టి సాధించినది లేకపోతే ఇంత అభివృద్ధి అనేది సాధ్యపడేది కాదు. ప్రత్యేకంగా పట్టుబట్టి తీసుకురాబట్టి ఒక రోడ్డు శాంక్షన్ తీసుకురావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ శాంక్షన్ లెటర్స్ రాయించి అది సెక్రటరీలో పట్టుకెళ్ళి ఆ చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి శాంక్షన్ చేయిస్తేనే ఆ వర్క్ వస్తుంది. ఊరికే నోటి మాటలు చెప్తే పనులు అయిపోవు. ఖచ్చితంగా పట్టుబట్టి చేయబట్టి ఇంత అభివృద్ధి సాధించగలుగుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తం అంటే మీ మార్కు ఏమీ ఉండకపోయినా అభివృద్ధి అంతా కదే జరుగుతుందని మళ్ళీ ఎందుకు అంటున్నారు? అయితే మన 175 నియోజకవర్గాలు ఎందుకు జరగట్లేదు? నాది 1, 2 స్థానంలోకి ఎందుకు వచ్చింది అట్లా అయితే? అంటే మీరు అంటున్నారు కదా, భీమవరం ఆధ్యాత్మిక కేంద్రంగా అయితేనేమి, మళ్ళీ ఆక్వా ఫుడ్ పార్కుల పరంగా అయితేనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ వైపు ఆ దిశగానే ఇది అభివృద్ధి చెందుతుందని. నేను అభివృద్ధి కోసం ప్రపోజల్ పెట్టిన లెటర్స్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ప్రతి లెటర్ కూడా స్వయంగా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఈ కిలోమీటర్ గురించి రోడ్డు కావాలి, ఇక్కడ ఇల్లు కావాలి, ఇక్కడ ఇది కావాలి, ఇక్కడ అది కావాలని చెప్పి ప్రతిదీ కూడా నేను సీఎం గారి దగ్గరికి స్వయంగా తీసుకువెళ్ళి ఆయన దగ్గర శాంక్షన్ అని రాయించి పట్టుకొచ్చిన లెటర్ల వల్ల నాకు శాంక్షన్స్ వచ్చినాయి. నేను ఏ లెటర్ పట్టుకెళ్ళినా కూడా సీఎం గారు టిక్ పెట్టి వదిలిపెడితే నేను ఊరుకునేవాడిని కాదు. శాంక్షన్ అని రాయించి సార్ అని చెప్పి రాయించి శాంక్షన్ చేయించి ఆ రోడ్డు చూపించింది. ఇవాళ దొంగపండి నుంచి గోట్లపాడ వరకు డబుల్ రోడ్డు వేస్తున్నాం. ఆ రోడ్డుకి శాంక్షన్ అని ముఖ్యమంత్రి గారితో రాయించాను. మొన్ననే 7 గ్రామాలు కవర్ చేసి దిర్సుమర్ రోడ్డు ప్రపోజల్ తయారు చేసి పట్టుకెళ్ళి దాని మీద శాంక్షన్ అని చెప్పి రాయించి పట్టుకొచ్చాను. ప్రతిదీ కూడా ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ప్రజల దగ్గర పట్టుకెళ్ళి ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి స్వయంగా ఆయనతో నేను మాట్లాడి నేను తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారు కూడా నేను ఏదన్నా మాట్లాడితే నా మాటకి గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన అవసరం లేని మాట మాట్లాడరు, అవసరమైన మాటే మాట్లాడతారు, అవసరమైతేనే మన దగ్గరికి వస్తారు అనే ఒక మంచి అభిప్రాయం కూడా ఆయన దగ్గర నాకు ఉండటం వల్ల ఈ అభివృద్ధి సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను. భీమవరం అంటేనే ముఖ్యంగా 2 బలమైన సామాజిక వర్గాలు 2 ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో ఆ 2 సామాజిక వర్గాలు కూడా మొత్తం తలపడి యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. అంటే ఇక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క ఫ్లెక్సీని ప్రభాస్ అభిమానులు చించివేయడంతో 2 వర్గాలు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. అప్పుడు మీరు ఎలా ఆ అంశాన్ని ఎలా పరిష్కరించగలిగారు? ఆల్రెడీ అది మీ అందరూ కూడా చూసుంటారు. నేను ఆ పవన్ కళ్యాణ్ విషయంలో ఆ చిన్నపిల్లలు చేసిన శాస్త్రాలను ఎలా మందలించానో ఏం చేశానో మీరు అందరూ కూడా చూసుంటారు. ఆ విషయంలో ఆ రాత్రి అనుకోకుండా దురదృష్టకర సంఘటన జరిగితే దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసు వారిది. ఆ రోజు పోలీసు వారు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వబట్టి తెల్లారి పొద్దుట గొడవ జరిగింది. తెల్లారి పొద్దున్నే కంట్రోల్ చేయగలిగినట్లయితే ఆ గొడవ ఉండేది కాదు. ఆ గొడవ నుంచి వచ్చిన తర్వాత కేసులు పెట్టినప్పుడు వారి తల్లిదండ్రుల్ని ఆ పిల్లల్ని నేను కేకేసి 2 సామాజిక వర్గాలు కొట్టుకోవడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి పాడైపోద్ది, మీ జీవితాలు పాడైపోతాయి, మీరు ఎటువంటి ఆటలోకి వెళ్ళకూడదు, ఎవరు శాశ్వతం కాదు, అందరూ మంచిగా ఉండాలని చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆ సమస్యను సున్నితంగా పరిష్కరించి అటు కాపులకి ఇటు రాజులు 2 సామాజిక వర్గాలకు కూడా సపోర్ట్ చేసి ఆ గొడవ అక్కడతో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయగలిగాను. మొగల్తూరు అంటే మీ నియోజకవర్గ పరిధిలోనే ఉంది కదా? మొగల్తూరు మాకు బార్డర్ అంటే అది ఏ నియోజకవర్గం? మీ నియోజకవర్గంలోనే ఉంది కదా? నర్సాపురం. మొగల్తూరు అనేది భీమవరానికి సంబంధం లేదు. అంటే మొగల్తూరు వెళ్తుంటారు ఎప్పుడైనా మీరు? తక్కువ అండి ఎప్పుడన్నా. అంటే మొగల్తూరు అభివృద్ధి కోసం ఏమన్నా నర్సాపురం వాళ్ళతో అంటే మొత్తం మీద కొంచెం మెగాస్టార్ చిరంజీవి కానీ జన్మనిచ్చిన స్వగ్రామం అది, ప్రభాస్కు జన్మనిచ్చిన స్వగ్రామం అది, దాని అభివృద్ధి విషయంలో ఒక ఎమ్మెల్యేగా మీరేమన్నా అవతల ఎమ్మెల్యేతో మాట్లాడేదన్నా? ఊరికి ఏదైనా అంటే ఆ ఏరియాలో కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది తప్పితే కనవ విషయాల్లో ఆ నియోజకవర్గ విషయంలో నేను ఎంటర్ అవ్వను. జనరల్గా అసలు ఏ నియోజకవర్గ విషయాల్లో నేను ఎంటర్ అవ్వను. నా నియోజకవర్గం వరకు నేను పరిధిలో ఉంటాను.
ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నుంచి మీకు పిలుపు వస్తే ఆ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను ఇప్పటి వరకు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి రావాలి, ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి రావాలి నేను ఎప్పుడు అనుకోను. నేను మొదటిసారి రాజకీయాల్లో రావాలని అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారికి ఆగేసి ఇచ్చారు. రెండోసారి నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకోలేదు. అనుకోకుండా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే ఈసారి పొరపాటు మీరు వైసీపీలోకో జనసేన లేకపోతే ఆ పార్టీలో అధికారం వచ్చే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు వెళ్తే. అంటే అయితే జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నారా? కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ కావడంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి లీడరు, రోజుకు 18 గంటలు కష్టపడే నాయకుడు. ఆయన అనుచరులుగా ఉంటాక మాకు చాలా గర్వంగా ఉంది. మాకు అటువంటి ఆలోచన ఏమీ లేదు. నేను పార్టీలు మారాలి, రాజకీయం చేయాలని వీలైనంత వరకు రాజకీయాల్లో మానేయాలనే ఆలోచనలో ఉంటాను ఎక్కువ నేను. అంచేత నాకు దీని మీద ఎక్కువ టెన్షన్ కానీ ఆలోచన కానీ ఉండదు. నాకు 2014 ఎన్నికల్లో భీమవరంలో ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంటే ఆయన ప్రచారం మీకు దోహదపడిందని మీరు భావిస్తున్నారా? దోహదపడింది. అంటే అయితే ఈ ప్రస్తుతం మీ పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలవలేదు, ఆయన వచ్చి మమ్మల్ని గెలిపించడం ఏంది, వాళ్ళందరినీ గెలిపించలేనోడు మమ్మల్ని ఏంది గెలిపించినాడు, అదంతా శుద్ధ అబద్ధము అని భావిస్తున్నారు. లేదు, యువతలో కొంతమంది పవన్ కళ్యాణ్కి యువత ఆకర్షితులు అవుతారు. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. అంటే యువకులను ఆకర్షించే శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని భావిస్తున్నారా? ఉన్నాయి. అలాంటి సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వల్ల ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ప్రభావం అంటే మరి అప్పుడు కాలాన్ని బట్టి ఎట్లా మారుద్దో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. 2014లో టీడీపీకి బీజేపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు సొంత పార్టీ పెట్టాడు. దానికి కారణాలు ఏమంటారు? వారు కూడా రాజకీయాలు రావాలని ఇంట్రెస్ట్ ఉంది. రాజకీయాలకు రావడం కోసం పార్టీ పెట్టారు. ప్రభుత్వ పరిపాలన వ్యవహారైతే నరేంద్ర మోడీ వ్యవహారం అయితే ప్రత్యేక హోదా విషయంలో అయితేనేమి, ఇతర అంశాలు అయితేనేమి, దానివల్లనే జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు కదా. అది కరెక్ట్ కాదు. ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను పార్టీ పెట్టిన మాట మాత్రం నా దృష్టిలో వాస్తవం కాదు. ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి చోట కూడా అంటే పార్టీ పెట్టి 6 నెలలు కూడా గడిచక ముందే ప్రజల్లోకి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యాల గురించి మాట్లాడుతున్నారు కదా. నిన్నటి రోజు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కూడా భూదానం అనే గ్రామం అనుకుంటా, అక్కడ కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తుల అంశంపై కూడా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. ఆ సమస్యను పరిష్కరించిన ప్రజా ఉద్యమం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ప్రభుత్వం ఆ అంశం పైన పట్టించుకునే దాఖలా లేదు. అది ప్రభుత్వ వైఫల్యం కాదంటారా? అంటే మనం అందరం కూడా ఒక్కటి ఆలోచించాలి. ఏంటంటే మన కుటుంబం ఉంది, కుటుంబంలో అన్ని పనులు మనం చేయలేం. మన కుటుంబంలోనే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి తర్వాత మళ్ళీ చేసుకుంటాం. మళ్ళీ వస్తే సమస్యలన్నీ సహజంగా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అది వైఫల్యాలు అనుకుంటాం కరెక్ట్ కాదు. 100 మంది జనం ఉంటే 100 మందికి 100 పనులు చేయలేం. 90 మందికి పనులు చేస్తే 10 మందికి చేయలేకపోవచ్చు. అంత మాత్రాన అది వైఫల్యం అనడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఒకవేళ మీకు ఫోన్ వస్తే పార్టీలోకి రామని, కాపు సామాజిక చెందిన వారు కావడంతో పార్టీలోకి రామని ఆహ్వానం వస్తే ఎలా ఉంటుంది? నేను అటువంటి ఆలోచన ఏమి చేయట్లేదు. అటువంటి ఆలోచన మీకు ఆలోచన లేకపోయినా అక్కడి నుంచి ఫోన్ వస్తే ఎప్పుడే ఆ రోజు నాడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు ఫోన్ చేసి పిలిపించారో అలాగే పవన్ కళ్యాణ్ కూడా మీకు ఫోన్ చేసి పిలిపించిన పక్షంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? నేను అటువంటి ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తాను. నేరుగా పవన్ కళ్యాణ్ గారికి అదే చెప్తారు, అలాంటి ఆలోచన లేదనేసి. లేదని చెప్తాను. ప్రభుత్వం వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామంటే మీరు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వం వస్తుంది కదా. అదే సరే, కాపులను బీసీ జాబితాలోకి చేరుస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఇంతవరకు ఏంది అది అతిగతి లేకుండా ఉంది. కమిషన్ల పేరుతో ముందుకు సాగుతూనే ఉంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేగా మీరు ఏమంటారు దీని గురించి? కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని చొరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాపులకి కార్పొరేషన్ పెట్టడం, కాపులకు లోన్స్ ఇవ్వటం, బీసీ కమిషన్ వేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆయనే చేశారు.
ఖచ్చితంగా ఆయన టైంలో కాపులకు న్యాయం జరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జరుగుతుందంటారా కాపులకు? న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను. న్యాయం జరగని పక్షంలో 2019 ఎన్నికల్లో మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? న్యాయం జరగదనే ఆలోచన నాకు లేదు. ఖచ్చితంగా జరుగుద్దనే నమ్మకం ఉంది. కీడెంచి మేలించమంటారు ఎవరైనా కూడా. అలాంటి సందర్భంలో జరగని పక్షంలో మీరు కాపులకు ఎలాంటి సమాధానం నేను కీడెంచడం మేలే ఎంచుతాను. ఒకవేళ కీడు అనుకుంటాంలేండి, జరగని పక్షంలో కాపులకు ఏం సమాధానం చెప్తారు మీరు? జరగని పక్షంలో దాని మీద కాపు నాయకులు చేసే నిర్ణయాలను బట్టి మా నిర్ణయం ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ముందుకు పోతారా? అటువంటి ఆలోచన ఏం లేదు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం పైన మీ కామెంట్? ఒక్కొక్కసారి ఆలోచన రహితంగా కూడా ఆయన చేస్తున్నాడు. ఆ రోజు కాపు చెలో కాపు అని పెట్టి తునిలో మరి ఆ రోజు రైలు తగలబెట్టడం అనే కార్యక్రమం చాలా దురదృష్టకరమైన సంఘటన. అటువంటి సంఘటనలు చేసే ఏ జాతి నాయకుడినైనా నేను వ్యతిరేకిస్తాను. హింసకు వ్యతిరేకం నేను. మరోసారి కూడా కాపులను బీసీ జాబితాలోకి చేర్చని పక్షంలో మరోసారి కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది అని ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. మొన్న పాదయాత్ర కూడా చేశారు. మరోసారి ఉద్యమం చేసి ఆ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా? అలాంటిది ఏమీ లేదు. అంత ఉద్యమం ఏం కూడా జరగదు. మొత్తం కార్యకర్తలంతా కూడా మీ మీద నిరుత్సాహంగా ఉన్నారు. ఏం పనులు జరగడం లేదు, వర్కులు రావడం లేదు, మాకేమి ఎటువంటి వర్కులు లేవు, ఏం లేదు, మేము ఏం రాజకీయం చేసుకోవాలా, నిరుత్సాహంగా ఉన్నారంటారు. అలాంటి నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తలకి మీరు ఎలా సముదాయిస్తున్నారు? అట్లా నా దగ్గరికి వచ్చే కార్యకర్తలు ఎవరు కూడా నన్ను ఆశించి రారు నా దగ్గరికి. నేనే ఆశించను కాబట్టి వాళ్ళు ఆశించిన ఫలితం ఉండదనే సంగతి వారికి తెలుసు కాబట్టి అటువంటి ఆలోచన నా దగ్గరికి వచ్చే కార్యకర్త ఎవరికి నన్ను ఆశించి నా దగ్గర రారు. పార్టీ కోసం, అభివృద్ధి కోసం నా దగ్గరకు కార్యకర్తలు వస్తారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమంటారు మీది? దైవ నిర్ణయం అది. నాకైతే పర్సనల్గా ఇదే రాజకీయాలు కంటిన్యూ అవ్వాలని కోరిక, కానీ 2019లో మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అటువంటి నాకు అసలు ఎప్పుడూ ఉండవు. ఆ టైము, ఆ నిర్ణయం, ఆ టైంని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. 2019లో అంటే టికెట్ కోసము ప్రయత్నించే అవకాశం ఉందంటారా? రాని పక్షంలో నేను ఇంతవరకు టికెట్ కోసం ప్రయత్నం అనేది అలవాటే లేదు, ఇంకా అలవాటు కూడా ఉండదు కూడాను. ఒకవైపు ఎప్పుడు పెద్ద వ్యాపారాలు చేసుకుంటే మీరు రాజకీయాలు లెక్క వచ్చారు. ప్రస్తుతం ఆ వ్యాపారాలు ఎలా ఉన్నాయంటారు? దానివల్ల నష్టపోయాను. వ్యాపారాలు స్వయంగా చూసుకునే పరిస్థితి లేదు. దానివల్ల ఖచ్చితంగా నాకు కుటుంబ సమస్యల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ వెనకబడిన మాట వాస్తవం. 2019 ఎన్నికల్లో మీరు రాజకీయాలకు ఒకవేళ విరామం చెప్తే తిరిగి వ్యాపారం వైపు వెళ్ళిపోతారా? వ్యాపారంలోకి వెళ్ళి శుభ్రంగా నా పని నేను చేసుకుంటాను. కుటుంబ పరంగా మీకు ఎలాంటి సహకారం ఉంది రాజకీయాల్లో? పూర్తి సహకారం ఉండబట్టే మనం చేయగలుగుతున్నాం. లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ఆడది కాదంటే మనం ఏం చేయలేం. సహకారం ఉంటే మనం వ్యాపారాలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఈ రోజు ఈ గోల్ అంతా ఏమిటి అసలు? రాజకీయాలంతా ఈ గోల్ ఒకసారి వచ్చినా కూడా మరి వాళ్ళని ఎలా సముదాయిస్తారు మీరు? అయినా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చెబితే అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఉదయం 8 గంటలకు బయటికి వస్తే రాత్రి 10 అయినా ఇంటికి వెళ్ళారంటుంటారు ఇంట్లో వాళ్ళు. అలాంటి సమయంలో కుటుంబం కోసము వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాను కాబట్టి మన మీద ఒత్తిడి ఉండదు. ఫ్రీగా వదిలేయడం అంటే వాళ్ళు వదిలేయడం మీతో కలిసి బయటికి వెళ్ళాలనుకోవడము, ఫ్యామిలీతో అలా సరదాగా సరదాలో ఖచ్చితంగా పాపం వాళ్ళకి లేవు. దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మీరు చూస్తే నేను సినిమాలు చూడని అంటారు, అంటే వాళ్ళని సినిమాలకు తీసుకెళ్ళుకోకుండా ఉండేది అసలు అలవాటే లేదు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళటం అని అలవాటే లేదు. దాంట్లో ఆ ఆలోచనలో మరి ఆవిడకి కూడా ఉంటే కొంచెం ఇబ్బంది అయినా. అది మీకు ఎంతమంది సంతానం సార్? 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. భవిష్యత్తులో మీ రాజకీయ వారసునిగా మీ కుమారుని తీసుకొచ్చే అవకాశం ఉందంట? నేనైతే వద్దని చెప్తాను రాజకీయాలకి. వాళ్ళ మామగారైన గంటా శ్రీనివాసరావు గారు మీ తర్వాత ఆయన రాజకీయాలకు తీసుకొస్తే వెళ్తాడేమో, కానీ నా మాట అయితే వద్దని చెప్తాను. అంటే మామగారు చెప్పినప్పుడు మీకు ఇష్టం లేకపోతే మీ కుమారుడు వెళ్తారా? వాడి ఇష్టాన్ని, వాడి పర్సనల్ కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం అడ్డ వేసుకున్న రోజున బిడ్డలు, కానీ గడ్డం వచ్చిన తర్వాత బిడ్డలు కాదు కదా. అంటే ప్రస్తుతం మంత్రి గారు కన్నా మీ వియంకుడైన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది? నాకు చూసిన వాళ్ళలో నాకు ఈయంకుడిగా ఉన్న గంటా శ్రీనివాస్ గారు చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. మంత్రిగా చూస్తున్నారా, వియంకుడిగా చూస్తున్నారా? వియంకుడిగా చూసినా, మంత్రిగా కంటే వియంకుడిగా చూసినప్పుడు చాలా మంచి మనిషి. ఎవరి మీద కక్ష కార్యాలు కనిపించలేదు నాకు. ఆయన ఈయంకుడు అయిన కానీ ఇప్పుడు వరకు దగ్గర నుంచి చూస్తే ఎక్కడా కూడా శత్రువు అనే ఆలోచన లేని మనిషి. ఎవరికైనా సహకారం చేయాలనే ఆలోచన ఉన్న మనిషి. మంచి మనస్తత్వం, ఎవరిని ఏమి ఆశించిన తత్వం ఉన్న మనిషిలాగా నాకు అనిపించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆయనతో నాకు విరోధం లేదు.
అలాగని చెప్పి రోజు వెళ్ళి కలిసి కూర్చునేది లేదు. అంటే ఎదురు పడితే మామూలుగా మాట్లాడుకుంటే చక్కగా అసలు ఆయనే కాదు ఎవరితో అయినా సరే నాకు శత్రువు అనేవాళ్ళు లేరు. ఎవరితో అయినా ప్రేమగా గౌరవంగా మాట్లాడటం నా అలవాటు. మరోసారి గ్రంథి శ్రీనివాసరావు మీరు ప్రత్యర్థి అయితే గెలుస్తామన్న ధీమా మీకుందా? నా జాతకంలో సీటు అనేది అడిగిన తర్వాత ఓటమి అనేది ఉండదు. అంటే మరోసారి 2019లో చూసాం గ్రంథి శ్రీనివాస్ గారు గంధి మీకు శ్రీనివాస్ ప్రత్యర్థి కాదు ఉంటే ఎవరు ఖచ్చితంగా వచ్చినా గెలుస్తామంటారు. నా జీవితంలో ఓటమి అనేది లేదు. నేను సీటు కావాలని ఎవరిని అడగను. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా కార్యకర్తలకు డబ్బులు సంపాదించాలి, కార్యకర్తలను సంతృప్తి పరచాలి, వచ్చే ఎన్నికలకు వీళ్ళంతా మనకు కంచుకోటలుగా నిలవాలని ఆశిస్తారు. మీరు ఆ మార్గంలో వెళ్ళడం లేదనేది మీ కార్యకర్తల నుంచి వస్తున్న వాదన. ఎందుకు అలా అంటారు? నాకు అలవాటు లేదు. నేను ఆశించే వాళ్ళని సపోర్ట్ చేయను. ఈరోజు మీరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు రానున్న ఎన్నికల్లో మీకు మద్దతుగా నిలుస్తారని మీరు భావిస్తున్నారా? అందరూ సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉండరు. ఇప్పుడు అలర్ చేసే జనం ఉంటారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? రౌడీజం ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? మోసం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? నీతిమంతుల పర్సంటేజే ఎక్కువ ఉంటుంది. అందుచేత నాకు ఎప్పుడు డోకా ఉండదు. మీరు రాజకీయాల్లో ఉండంగానే నీతివంతమైన పాలన చూస్తామని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా వస్తుందని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఎలా సాధ్యమంటున్నారు అది? సాధ్యపడుతుంది. ఈ మోడీ గారు ఈ సిస్టమ్స్ కంటిన్యూ చేయగలిగితే, భవిష్యత్తులో కరెన్సీ అనేది లేకపోతే అవినీతి అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. అవినీతి అనేది వాళ్ళ మహాసముద్రంలాగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత భారతీయులందరికీ ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ధనికులంతా బాగానే ఉన్నారు, కానీ పేదవారి ఇబ్బంది పడుతున్నారు. దీని ప్రభావం ఎంతవరకు పోతుంది? అది టెంపరీ. పేదవారి ఇబ్బంది అనేది టెంపరీ. ధనికుడు తప్పుకుంటాం అనేది శాశ్వతం కాదు. ధనికుడు తప్పుకున్న మాట వాస్తవమే. కొన్ని మంది మన పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో వింటున్నాం. ఇవాళ కొత్త కాగితాలు 5 లక్షల రూపాయలు కొత్త కాగితాలు ఆయన దగ్గర ఇంట్లో ఉన్నాయని, 5 కోట్ల రూపాయలు కొత్త కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయంటే, లైన్లో నుంచి వాడికి 2,000 దొరకడం కష్టంగా ఉంటే ఆయనకి 5 కోట్ల రూపాయలు కొత్త కాగితాలు ఎలా వచ్చినాయంటే అది ప్రశ్నిస్తే నిజంగా ఇవన్నీ డౌట్గానే ఉంది. కానీ ఆ తప్పుకునేవాళ్ళు, దొంగ అనేవాడు కొంతకాలమే సాగుతుంది. మంచివాడు ఎక్కడికి వెళ్ళినా అది బయటకు వస్తాడు. ప్రస్తుతం మీ ఇంట్లో కొత్త నోట్లు ఎన్ని ఉన్నాయంటారు? నా జేబులోనే ఉంటాయి. నా ఇంట్లో నోట్లు ఉండవు. నా జేబులో ఇప్పుడు 2,000 3,000 ఉన్నాయి. 24,000 ఎస్బీ అకౌంట్లో నాకు వచ్చిన జీతం డ్రా చేస్తే 24,000 నెలకి వారానికి ఇస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తగా ఉన్న పులపర్తి అంజిబాబు గారి ఇంట్లో నల్లధనం లేదంటారా? నా దగ్గర డబ్బులు ఉండవు. నల్లధనం ఎవరిని అడిగినా కూడా ఆయనకే దండికి డబ్బు ఉంది, అసలు రాజకీయాలు అవసరం లేదు, ఆయనకు దండికి డబ్బు ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, కోట్లన్నీ కూడా ఆయన ఇంటి చుట్టూనే ఉన్నాయంటుంటారు. అలాంటిది బ్లాక్ మనీ లేదంట. అసలు డబ్బులు అనేవి లేవు, కానీ నాకు డబ్బు లేనంత తృప్తి నాకు ఉంది. అది ఇంత వ్యాపారవేత్తగా పేరుగాంచిన మీతో డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా? నాకు డబ్బు రూపాయన వాస్తవంగా చెప్పాలంటే నా దగ్గర డబ్బు ఎప్పుడూ లేదు. నాకు వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బు వస్తుంది కదా. నేను నా మొదటి నుంచి కూడా నా వ్యాపారంలో కూడా నేను ఎప్పుడు డబ్బులు ఉంచలేదు. 10 రూపాయలు నా దగ్గర ఉంటే 2 రూపాయలు అప్పు చేసి బినామీల పేరు మీద పెడతారు. ఏ పొలం ఏదో కొనుక్కున్నామని తప్పితే బినామీ పేర్లు కానీ అట్లా అలవాటు లేదు. తప్పుడు వ్యాపారం. నా రైస్ మిల్ కూడా ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా రైస్ మిల్లో ఏ ఒక్క ఆఫీసర్ వచ్చి మిల్లులో స్టాక్ తప్పు ఉందని కానీ, క్వాలిటీ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని కానీ, రైతుకు డబ్బు ఇవ్వలేదు కానీ రిమార్క్ నేను మొదలుపెట్టిన కానీ ఇవాటి వరకు నా మిల్లో ఉండదు. నేను ఏది చేసినా ఒక పాలసీ మ్యాటర్లో పనిచేస్తాను. అదే నాకు శ్రీరామ రక్ష. ఒక్కటి చెప్పండి మాకు, మీ పేరు పులపర్తి రామాంజనేయులు గారు, కానీ అంజిబాబుగా ఎందుకు మరో పేరు వచ్చిందంటారు? అంజిబాబు అంటేనే ఎక్కువ గుర్తుపడతారు ఎందుకు? అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మా దగ్గర ఉండే మా సన్నిహితులు అందరూ కూడా బాబు 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 అని పిలవటంలో అది రామాంజీ కదా, ఆ అంజీ అనే చివరి అక్షరాలు తీసి అంజిబాబు అని పెట్టారు. అది రామాంజనేయులు బదులు ఆ అంజిబాబు లాస్ట్లో ఉన్న అంజిబాబు. అంజిబాబుగానే ఎందుకు అంత పేరు గడించారు? అసలు రామాంజనేయులుగా ఎందుకు సాధించలేకపోతే? ఎవరిని అడిగినా కూడా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంటే ఏమి అంటారన్నమాట. ఎమ్మెల్యే అంజిబాబు గారు, ఓ అంజిబాబు గారా అంటారు. అంజిబాబు అంటేనే బాగా నోటెడ్. అందుకే నేను ఎలక్షన్లో కూడా సంతకం పెట్టినట్టు రామాంజనేయులు అనే అంజిబాబు అని పెట్టి ఎలక్షన్లో కూడా పెట్టడం జరిగింది. నాకు ఎలక్షన్లో కూడా అంజిబాబు అనే వస్తుంది. మీకు ఏ పేరుతో పిలిస్తే మీరు ఇష్టపడతారు? నాకు ఏదైనా ఒకటే. అంజిబాబు అంటే పిలవటానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అది తృప్తి పడతారు. ఏ వంటకాలు ఎక్కువ ఇష్టపడతారు సార్ మీరు? నాకు పెద్ద ఇష్టాలు సింపుల్ లైఫ్ ఇష్టం నాకు. నేను అనవసరం ఖర్చు నేనే కాదు ఎవరు ఖర్చు పెట్టినా నాకు ఇష్టం ఉండదు. మీరు ఇప్పుడు ఆటోలో దిగి ఆ ఆటో వాడికి 500 రూపాయలు ఇస్తే నేను బాధపడతాను. ఎందుకు ఇచ్చారు?
వాడిని ఎందుకు తప్పుదావ పట్టిస్తున్నారు అనిపిస్తుంది నాకు. అది మీది ఆయన డబ్బులోనే ఇచ్చాడని నేను అనుకోను. నా రూపాయి ఎలా చూస్తానో బయట వాళ్ళ రూపాయిని కూడా అలాగే చూస్తాను. అది తిండి తినడం కాడ కూడా ఖర్చు ఎందుకు అంటారు? తిండి తినేది ఏదైనా ఖర్చు పెట్టుకుంటే మనం బతికేది బతకడానికి తింటాం కదా. తిండి కోసం ఎంత ఖర్చు పెట్టినా నేను ఎప్పుడు ఫీల్ అవను. లగ్జరీస్ విషయంలో నేను పూర్తి వ్యతిరేకం. నా ఫ్యామిలీలో కూడా సింపుల్ లైఫ్ ఇష్టం. దానికి మా వాళ్ళు ఎందుకు అనుభవించుకోకుండా ఇవన్నీ ఆ పాత కుర్చీ ఉంచుతావు, పాత మంచం ఉంచుతావు అని చెప్పి మా కుటుంబ సభ్యులు కూడా అడుగుతూ ఉంటారు ఒకసారి. అయినా సరే వాటి మీద నాకు ఇష్టం. అది ఎంత పెద్ద కోటీశ్వరుడు, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయిన పులపర్తి రామజయాల గారి ఇల్లు కూడా చాలా చిన్నగానే ఉంది, సింపుల్గా ఉంటుంది. మా ఇంట్లోకి వస్తే ఐవైలంగా గారి నట్టిల్లాగా ఉంటుంది. మీకేమి హై క్లాస్ ఏం కనపడవు. ఎందుకు అంత సింప్లిసిటీగా? నాకు మొదటి నుంచి నేను సింపుల్గా బతకటం, ఎదుటి వాళ్ళు సింపుల్గా ఉండటం అనేది నాకు ఇష్టం. మారుతున్న కాలానుగుణంగా మీరు మారాలనుకోవడం లేదా? నేను అసలు ఇంకా నా వ్యక్తిగత జీవితంలోకి భవిష్యత్తులో వెళ్తే ఇంకా సింపుల్గా వెళ్ళిపోవాలి, అన్నీ వదిలేసుకోవాలి, ప్రశాంతంగా జీవించాలనే మనస్తత్వం తప్పితే హై లెవెల్లో జీవించాలి, విమానాల్లో ప్రయాణం చేయాలి అనే ఆలోచన నాకు ఉండదు. ప్రస్తుత జనరేషన్లో మీ కుమారుడు ఎలా సర్దుకుపోతున్నారు మీతో? మా కుర్రోడు నా పాలసీకి వ్యతిరేకమే. ఆడి స్పీడ్గా ఉండాలంటాడు. నేను ఆ స్పీడ్కి అటువంటి ఖర్చులకి నేను వ్యతిరేకంగా ఉంటాను. మీరు ఏం చేసినా కుమారుడి కోసమే చేస్తారు. అలాంటిది కుమారుడికి అనుకూలంగా ఎందుకు ముందు పోలేకపోతున్నారు? కుమారుడికి అనుకూలంగా వ్యతిరేకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు చేసుకునే దానికి నేనేం అడ్డు వెళ్ళను. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేసి. మీరు అంటున్నారు కదా చాలా పొదుపు, నేను సింప్లిసిటీ అంటారు. లగ్జరీగా ఉండాలనుకున్నప్పుడు లగ్జరీకి మీరు వ్యతిరేకంగా నేను చెప్తాను ఎందుకు అనవసరం అని. వాళ్ళ ఇంటి అంటారు వినకపోతే నేను దాన్ని సీరియస్గా తీసుకోను. వాళ్ళకి ఎవరికి కూడా పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికి కూడా నేను ఖచ్చితంగా ఇలా ఉండను ఇన్సెట్ చేయను. వాళ్ళ ఇష్ట మనస్తత్వాన్ని బట్టి వెళ్ళమని చెప్తాను. ఖర్చు అనేది పక్కన పెట్టేస్తే మీరు ఇష్టంగా తినే వంటకాలు ఏమంటారు? నేను చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాను. పొద్దున ఇప్పుడు టిఫిన్ ఎక్కువ తీసుకుంటాను. మధ్యాహ్నం 100 గ్రాములే రైస్ తింటాను నేను. చంటి పిల్లవాడి కంటే తక్కువ అన్నం తింటాను నేను. సాయంత్రం మళ్ళీ టిఫిన్ తీసుకుంటాను. ఎందుకు అలాగా? నాది ఒక ప్రత్యేకమైన హిస్టరీ. చిన్నతనంలో నేను అసలు భోజనం చేయలేదు. పుట్టిన కాడి నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు రైసే తినలేదు నేను. ఎందుకు అలాగా? మాది 4 ఫాదర్సు, 7 మేనత్తలు, పెద్ద ఫ్యామిలీ మాది. పెద్ద పెద్ద మేడ, చుట్టూ వెనకాల పెద్ద పెంకిళ్ళు, మండువాయిళ్ళు. ఒక్కో ఫ్యామిలీకి మేనత్తలు డెలివరీ అవుతారు, మా మదర్స్ డెలివరీ అవుతారు, మా పిన్నమ్మలు డెలివరీ అవుతారు. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, ఆ పిల్లలకి ఒక్కొక్క పిల్లకి ఒక పని మనిషి. ఆ పని మనుషులే మమ్మల్ని చూసేవారట. నేను అన్నం తినకపోతే పాలు తాగితే పాలు ఇచ్చేవారు. ఆ పాలు అలవాటు పడేవాడిని. ఇప్పుడు కూడా నేను పాలు ఎక్కువ తాగుతాను. అంటే మీరు 20 సంవత్సరాల వరకు భోజనం చేయలేదు? అసలు రైస్ తినలేదండి. అంటే ఎప్పుడు పాలే తాగారా? ఎప్పుడు పాలు తాగా. అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు మీకు తెలియదు కాబట్టి పాలు తాగారు. తర్వాత అయినా అన్నం తినాలి అసలు దగ్గర రానిచ్చేవాడిని కాదు. ఈ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక మ్యారేజ్ ప్రపోజల్స్ ముందు అలవాటు చేసుకున్నాను అన్నం. ఎందుకు అన్నం తింటేనే పిల్లలు ఇస్తారని? పిల్లలు ఇస్తారు అని. నిజం కూడా అంతే. నిజం కూడా అంతే. ఇది నమ్మశక్యంగా లేదు అసలు మీరు చెప్తుంటే. అంటే 5-6 సంవత్సరాల తర్వాత మీ అంతకు మీరు ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకుంటే తినే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితులలో కూడా మీరు అన్నం తినాలని ఎందుకు ఆలోచించలేదు? రాలేదు అసలు. అన్నం అంటే ఇష్టపడేవాడిని కాదు. కేవలం పెళ్లి కోసమే అన్నం తిన్నారు అంతే. అంటే మేడం పెళ్ళి అయిన తర్వాత కూడా అలాగే చేశారా? నాకు అన్నం తినను, కేవలం పాలు మాత్రమే తాగుతాను అనేసి. అట్లా నేను మార్నింగ్ మధ్యాహ్నం రైస్ అని, ఈవినింగ్ టిఫిన్ తీసుకుని పాలు తాగుతాను. ఈ రోజుకి అదే పరిస్థితి ఉందంటారా? అదే పరిస్థితి. ఒక మధ్యాహ్నం ఒకసారి రైస్ అండి. చాలా మంచి విషయం చెప్పారు. అసలుకి 20 సంవత్సరాల వరకు అన్నం తినని ఏకైక ఎమ్మెల్యే మీరు. తర్వాత ఇప్పుడు అంటే ఇంకా భవిష్యత్తులో కూడా అన్నం మానేస్తారా, ఉత్త పాలు మాత్రం తీసుకుంటారా? ఇప్పుడు ఎట్లా జరుగుతుందో అలాగే జరుగుతుంది అంతే. కొత్తగా ఏం చేయాలి. ప్లస్ అందరిలాగా మావిడ వండితేనే నాకు బాగుంటుంది, ఇతరులు పని మనుషులు వండితే బాగుండదు అన్న ఏమన్నా ఇది చేస్తారా మీరు? అట్లా ఏముండదండి. ఇంట్లో వంట మేడం చేస్తారు. ఎవరు పెట్టినా తినేసి కాముగా లేసి వచ్చేటింది తప్పితే పేర్లు పెట్టడం ఇది బాగోలేదు అని అంటాం నాకు అలవాట్లేదు. తొలి నుంచి అంటే పెళ్ళైన తర్వాత ఈ వంటకం అయితే మేడం బాగా చేస్తారన్న ఫీల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయి మీరు? కొన్నిసార్లు ఉంటాయి. మంచి మంచి వంటకాలు చేసినప్పుడు ఇది బాగుందని సహజం కదా. మేడం పేరేం సార్? సత్యవాణి. అంటే వాళ్ళ స్వగ్రామము? వాళ్ళ స్వగ్రామం భద్రాచలం దగ్గర చెర్ల. అంటే ఇక్కడే భీమవరం నియోజకవర్గం వాళ్ళది. చింతలకోటి గారు అని వీరాశ్రమ మండలం. వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళిపోయారు, చెర్ల వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏం చేసేవారు సార్ వాళ్ళంతా కూడా? వాళ్ళు మెట్ట వ్యవసాయాలు చేసేవారు. మిర్చి, పత్తి, పొగాకు అవి పండించేవారు. మీకు బంధుత్వమా బయట సంబంధమా సార్? తెలిసిన సంబంధం. ప్రేమ వివాహమా మామూలు సాధారణ? మామూలు వివాహం.
అప్పట్లో ప్రేమ ఏం లేదండి. ప్రేమ లేదు. అంటే మీరు భోజనమే తిన్న వాళ్ళు అప్పుడు ప్రేమించడం ఏముంటుంది అంటారా మీరు? అంటే కాలేజీకి వెళ్తున్నప్పుడు కానీ అక్కడక్కడ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ప్రేమలు అవి ఉన్నప్పుడు ఎప్పుడు మీరు కనీసం ఆ ప్రేమ అనే భావన కూడా ఏమి ఉండేది కదా మీకు? నేను మొదటి నుంచి కూడా చదువుకున్న రోజులు కూడా వెరీ డిసిప్లైన్. ఏది మనకు వద్దనుకున్న దానికోసం ఆలోచించేవాడిని కాదు, పక్క వాళ్ళ గురించి ఇబ్బంది పడేవాడిని కాదు. మొదటి నుంచి అదే నేర్చారు. 2019 ఎన్నికల్లో మీకు టికెట్ వచ్చినా రాకపోయినా సంతోషంగానే ఉంటారు. వెరీ హ్యాపీ. రాకపోతే వస్తే ఒక దన్నం, రాకపోతే 100 దన్నాలు. అది నా ఆలోచన. మీకు రాకోకుండా మరో వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే ఆ వ్యక్తి కోసం మీరు ఆ వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తారా? చేస్తాను, చేసి పెడతాను. అదే అటువంటిది ఏమి ఉండదు, కక్షలు ఎవరి మీద ఉండవు నాకు. ఒకవేళ ఈ పార్టీలో కాకోకుండా 2019 ఎన్నికల్లో మీకు టికెట్ రాని పక్షంలో గ్రంథి శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఆహ్వానించి నాకు మద్దతుగా నిలువు అంటే గ్రంథి శ్రీనివాస్ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? అది మా పార్టీలో ఉండి అతను పార్టీ కోసం, నేను ఆ పార్టీలో ఉంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాను. అంటే అటువంటి తెలుగుదేశం పార్టీలోకి గ్రంథి శ్రీనివాస్ వచ్చినా ఆహ్వానిస్తారు, మద్దతుగా నిలుస్తారు. అభ్యంతరం హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐడ్రీమ్ మీడియాకు అడిగిన వెంటనే దాదాపు గంటన్నర పాటు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. ముఖ్యంగా మీరు పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు అన్నం ముట్టలేదు అన్న ఒక విలువైన విషయాన్ని కూడా మాకు చెప్పారు. చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 2019లో సైతం మీలాంటి మంచి వ్యక్తులకు మరొకసారి టికెట్ వచ్చి మీరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు తోడ్పడాలని మేము ఆశిస్తున్నాం. మా తరపున మా ఐడ్రీమ్ మీడియా కూడా భావిస్తుంది. అప్పుడు మరొకసారి కూడా వచ్చి మిమ్మల్ని మళ్ళా కలుసుకుంటామని చెప్తున్నాం సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు అడిగారు. మీకు థ్యాంక్ యూ సార్. నేను పులపర్తి అంజిబాబును, భీమవరం ఎమ్మెల్యేను. మీరు హైడ్రో న్యూస్ చూస్తున్నారు.